దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క 50th టీచింగ్ సెషన్ లేక 50th బైబిల్ స్టడీకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరి గడిచిన 50 వారములుగా దేవుని మహాకృపను బట్టి మనం ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అంశాన్ని, సబ్జెక్ట్ని, ద లైఫ్, టీచింగ్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము, ఆయన చెప్పిన బోధలు, ఆయన చేసిన పరిచర్య అనే అంశాన్ని మరి మనం నేర్చుకుంటూ ఉన్నాం. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మొదటి 4 పుస్తకాలను ఆధారం చేసుకుని మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్తను ఆధారం చేసుకొని మనం ఈ యొక్క బైబిల్ స్టడీని చేస్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి ఇది వరకు మనము 2 సెక్షన్స్ని కంప్లీట్ చేసుకున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం, అది మొదటి భాగము. అందులో మనం ఏం చేసాం? యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం కంటే ముందు చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను ఆధారం చేసుకుని ఇక చివరికి ఆయన యొక్క ఆరోహణము వరకు కూడా చోటు చేసుకున్నటువంటి చాలా ప్రాముఖ్యమైన సంఘటనలు మనం తీసుకొని ఈ 4 సువార్తలు ఆధారం చేసుకొని ఆ ఒక్కొక్క ప్రత్యేకమైన సంఘటన నుంచి మనము నేర్చుకునేటటువంటి ఆత్మీయ పాఠాలను ఇదివరకే నేర్చుకున్నాం. అది మొదటి భాగం. దట్ వాజ్ ద ఫస్ట్ సెక్షన్ ఆఫ్ దిస్ బైబిల్ స్టడీ, ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రెండవది ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రెండవ విభాగం ఏంటి అంటే యేసు ప్రభు వారి యొక్క ఆయన చెప్పినటువంటి బోధనలు. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. మరి మనం ఆ 4 సువార్తల్లో కూడా ఇదివరకే మనము అనేక అంశాలు, యేసయ్య అనేక అంశాల మీద బోధించారు. ఆయన మంచి బోధకుడు అని పిలువబడ్డారు. హి వాస్ కాల్డ్ యాజ్ ఎ గుడ్ టీచర్. ఎందుకంటే ఆయన అనేకమైన అంశాల మీద ప్రజలకు బోధించారు. మరి ఆయన బోధించిన అంశాల్లో నుంచే మనము కొన్ని ఎంపిక చేసుకొని, కొన్ని సెలెక్ట్ చేసుకొని వాటిని దేవుని యొక్క ఆత్మ సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ఇంతవరకు కూడా మనం అధ్యయనించడం జరిగింది. మరి ఈ రోజు నుంచి మరి మనము లాస్ట్ సెక్షన్లోకి వెళ్ళబోతున్నాం. అదేంటంటే ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు జరిగించినటువంటి పరిచర్య అనే అంశాన్ని మరి మనము ఈ రోజు నుంచి అధ్యయనం చేసుకోబోతున్నాం. మరి ప్రభు సహాయంతో ఈ రోజు నుంచి మరి మనం ఆ 3వ సెక్షన్లోకి వెళ్ళబోతున్నాం. ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారు జరిగించినటువంటి పరిచర్య. మరి అనేక పాఠాలు, మనం ఎటువంటి పాఠాలు నేర్చుకోగలమో పర్సనల్గా, ప్రాక్టికల్గా మరి ప్రభు మనకి యొక్క బైబిల్ స్టడీ ద్వారా నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి మరి నెక్స్ట్ రాబోయే కొన్ని వారాల్లో మనం ఈ యొక్క అంశాన్ని ముగించబోతున్నాం. ఇక ముగించిన తర్వాత ఇక మరి నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తే మరి ఇంకొక అంశం, ఇంకొక సబ్జెక్ట్ నేను మీకు టీచ్ చేయడం జరుగుతుంది. అంటే ఇది కంటిన్యూస్గా దేవుని చిత్తమైతే ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఇది కొనసాగే ప్రక్రియ. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ మినిస్ట్రీ ఆఫ్ ద వర్డ్, టీచింగ్ గాడ్స్ వర్డ్. సో దేవుడు మరి నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనంలో భాగంగా, ప్రభు ఇచ్చినటువంటి ఆ భారంలో భాగంగా దేవుని యొక్క వాక్యాన్ని మీకు బోధిస్తూనే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్, ద లైఫ్, టీచింగ్స్, మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ని మరి మనం కొన్ని వారాల్లో ముగించుకొని ఇక నెక్స్ట్ మరి దేర్ ఆర్ సో మెనీ సబ్జెక్ట్స్ టు బి లెర్న్డ్. మరి యేసయ్య నాకు బోధించినటువంటి అనేక అంశాలలో, అనేక సబ్జెక్ట్స్లో నేను మీకు ఇప్పుడు ఒక్కొక్కటి బోధించడం జరుగుతుంది. కాబట్టి దీని తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా ఇంకొక సబ్జెక్ట్ని మరి మనము టేకప్ చేసి కంటిన్యూ చేస్తాం. కాబట్టి ఈరోజు నుంచి మరి మనం ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు జరిగించినటువంటి పరిచర్య అనే అంశాన్ని మరి మనం నేర్చుకోబోతున్నాం. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య ద్వారానే మనందరూ కూడా రక్షించబడ్డాం. మనందరూ దేవునిలోకి వచ్చాం. మనందరి జీవితాలు మార్చబడ్డాయి. మనందరికీ మరి పరిశుద్ధాత్మ దేవుడు
యేసయ్య బోధించినటువంటి ఆ యొక్క సంగతులు మనకు తెలియచేయడంతోనే మన జీవితాలు కూడా వెలిగించబడ్డాయి. మనందరూ జీవితములలో రూపాంతర అనుభవాన్ని పొందుకున్నాం. మనందరూ కూడా తిరిగి జన్మించిన అనుభవాన్ని పొందుకున్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా మరి కొన్ని కోట్ల మంది జీవితాలను మార్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం, ఆయన చెప్పిన బోధలు, అలాగే ఆయన చేసిన పరిచర్య మరి 2025 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఇంకా ప్రపంచవ్యాప్తంగా యేసయ్య చేసినటువంటి పరిచర్యను ప్రజలు ఇంకా ధ్యానిస్తూనే ఉన్నారు. మనం కూడా ఇలాగ ఆన్లైన్లో వీటిని అధ్యయనం చేస్తూనే ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా అటెంటివ్గా ఈ యొక్క బైబిల్ స్టడీస్లో పార్టిసిపేట్ చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ రోజు నుంచి మనం ఈ యొక్క అంశాన్ని ప్రారంభిస్తుండగా ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్ముడే మనకు బోధకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ మరి ఈ యొక్క అంశాన్ని మనం ఈరోజు ప్రారంభించుకుందాం. మరి ఈ అంశాన్ని ప్రారంభించడానికి మనం ఒక వాక్య భాగాన్ని ఈ రోజున ధ్యానం చేద్దాం. అందరూ కూడా మన పరిశుద్ధ గ్రంథాలను లూకా సువార్త 4వ అధ్యాయము 14 నుండి 22 వరకు చదువుకుందాం. సో ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు లూక్ చాప్టర్ 4 verses 14 to 22. ఎవరైనా తీసిన వారు గట్టిగా, స్పష్టంగా, నిదానంగా, అర్థవంతంగా ఈ 4 ప్రిన్సిపల్స్ని మైండ్లో ఉంచుకొని బైబిల్ రీడింగ్ మనం చేయాలి. నిదానంగా, గట్టిగా, స్పష్టంగా, అర్థవంతంగా మనం బైబిల్ రీడింగ్ చేసినప్పుడు ఇట్ విల్ బి వెరీ మచ్ మీనింగ్ఫుల్. రైట్, అందరూ తీయండి. ఎవరైనా ఒకరు మన గ్రూప్లో ఉన్నవారు చదవండి. Jesus begins his ministry, and Jesus returned in the power of the Spirit to Galilee, and a report about him went out through all the surrounding country, and he taught in the synagogues, being glorified by all. And he came to Nazareth, where he had been brought up, and as was his custom, he went to the synagogue on the Sabbath day, and he stood up to read. And the scroll of the prophet Isaiah was given to him. He unrolled the scroll and found the place where it was written, "The Spirit of the Lord is upon me, because he has anointed me to proclaim good news to the poor. He has sent me to proclaim liberty to the captives and recovering of sight to the blind, to set at liberty those who are oppressed, and to proclaim the year of the Lord's favor." And he rolled up the scroll and gave it back to the attendant and sat down. And the eyes of all in the synagogue were fixed on him. And he began to say to them, "Today this scripture has been fulfilled in your hearing." And all spoke well of him and marveled at the gracious words that were coming from his mouth. And they said, "Is not this Joseph's son?" సిస్టర్, మీ వాయిస్ బ్రేక్ అవుతున్నట్టుంది, కట్ అయినట్టుంది మీ వాయిస్. I finished, Pastor Garu. ఫినిష్ 24 దాకా ఫినిష్ చేశారండి. సారీ, 22 I finished. 22. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు ఎవరైనా తెలుగు నుంచి చదవండి, తెలుగులో చదవండి. లూకా 4వ అధ్యాయము 14 నుండి 22 దాకా. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలీలయకు తిరిగి వెళ్ళెను. ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమునందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యోషియా గ్రంథము
ఆయన చేతికియ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరములోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయనే యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి చాలండి. కపెర్నహూములో 22 వరకు చాలండి. థ్యాంక్ యూ సిస్టర్. రైట్. సో దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమెన్. Amen. ఈ యొక్క వాక్య భాగాన్ని ఈరోజు మరి మనము అధ్యయనం చేయబోతున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం. ఎందుకంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఇక తన బహిరంగ సేవ, తన 30వ ఏట ఆయన బాప్తిస్మాను తీసుకొని బాప్తిస్మిచ్చే యోహాను దగ్గర అప్పుడు తన యొక్క పరిచర్య ప్రారంభించడం జరిగింది. గమనించండి, నేను ఇంత ముందే యేసుక్రీస్తు ప్రభువారికి జీవితం గురించి మీకు చెప్పేటప్పుడు ఒక విషయాన్ని చెప్పాను. అదేంటంటే ఆయన మరి మొదటి 30 సంవత్సరాల యొక్క జీవిత కాలము అది చాలా సైలెంట్గా గడిచిపోయింది. అంటే ఎక్కడ పబ్లిక్గా మనకి ఎక్కడ కూడా ఆయన ఆ మొదటి 30 సంవత్సరాల కాల వ్యవధిలో బయటకు వచ్చి సువార్త చెప్తున్నట్టుగా కానీ లేక ఇతరులను స్వస్థపరుస్తున్నట్టు కానీ మనకి ఏది కూడా ఆయన బహిరంగ సేవ గురించి మనకేది ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా చెప్పాలంటే మొదటి 30 సంవత్సరాల కాల వ్యవధిని నిశ్శబ్ద కాలం అని పిలుస్తారు. దే కాల్ ఇట్ సైలెంట్ పీరియడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్. సో మొదటి 30 సంవత్సరాలు ఆయన ఒక సామాన్యమైన మనిషిగా ఆయన పెరిగాడు. మరి ఆయన మరియా యోసేపుల ఇంటిలో ఉంటూ మరి ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆ ఇంటికి ఒక పెద్ద కుమారుడిగా, మరి తండ్రి యోసేపు ఆయన వృత్తి వడ్రంగి, కార్పెంటర్ కాబట్టి ఈయన కూడా చెక్క పని చేస్తూ వడ్రంగి పని చేస్తూనే 30 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద గడిపాడు. మరి వారికి ఈ లోకంలో మరి ఆయన వారికి అంటే తల్లిదండ్రులుగా వారు ఉన్నారు కాబట్టి వారి మాట కూడా వింటూ ఇంకా దేవుని చిత్తానికి లోబడుతూ అలాగే ఆయన ఎంతో గొప్ప వినయ విధేయతలతో 30 సంవత్సరాలు కూడా నమ్మకంగా ఆ పని చేస్తూ మరి ఆయనకు తెలుసు అంటే ఆయన ఎందుకు ఈ భూమి మీదకి పంపబడ్డాడో, ఎవరి ద్వారా పంపబడ్డాడో, ఆయన ఈ భూమి మీదకి పంపబడినటువంటి ఆ యొక్క మెయిన్ మిషన్, ఆ ముఖ్యమైనటువంటి ఆ యొక్క కార్యము, ఆ పరిచర్య ఏంటో ఆయన తెలుసు. అయితే ఆయన ఏం చేస్తున్నారండి? దేవుని సమయము కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. హి వాజ్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ టైమింగ్, రైట్? ఎందుకంటే అది గాడ్స్ టైమింగ్ అనేది చాలా ప్రాముఖ్యం కదండి. మనం ఏదో ఆవేశంతోనో లేక మనం అనుకున్నట్టుగా మరి మన యొక్క ఆలోచనల ప్రకారము వెళ్ళి చేసేది కాదు. సో ప్రతిదానికి దేవుని సమయం ఒకటి ఉంటుంది, గాడ్స్ టైం. ఆ దేవుని సమయం కొరకు మనము ఎదురు చూడాలి, కనిపెట్టుకొని ఉండాలి. మరి ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు దానిని మనకు బయలుపరుస్తారు. ఇక ఆ సమయమందు మనము చేయాలి. కాబట్టి ఆయన తెలుసు ఎప్పుడు ఏది చేయాలో, ఎలా చేయాలో, ఎక్కడ చేయాలో అన్ని కూడా ఆయన ఎరిగినటువంటి వ్యక్తి. కాబట్టి మొదటి 30 సంవత్సరాల కాల వ్యవధిలో మనం ఆయన పుట్టుక నుంచి కనుక మనం చూస్తే, నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు జీవితం గురించి చెప్పేటప్పుడు ఆయన పుట్టుక గురించి, అంటే ఆయన పుట్టినప్పుడు ఏం జరిగిందో మనం బైబిల్లో చదువుతాం. తర్వాత ఆయన 8వ దినాన్న సున్నతి చేయబడడానికి దేవాలయానికి తీసుకురాబడతారు కదండి. సో 8వ దినాన్న ఏం జరిగిందో మనకు బైబిల్లో ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇక నెక్స్ట్ 12వ ఏట, 12th ఇయర్. సో అట్ ద టైమ్ ఆఫ్ బర్త్
అండ్ దెన్ ఆన్ 8th డే అండ్ దెన్ 12th ఇయర్. మీరు ఫాలో అవుతున్నారు కదండి. 12th ఇయర్ 12వ ఏట ఏం జరిగిందో, మరి ఆయన యెరూషలేములో మరి యూదుల పండుగను ఆచరించడానికి తల్లిదండ్రులతో కలిసి ఆయన అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత జన సమూహంలో ఆయన తప్పిపోవడం జరుగుతుంది. తర్వాత ఆయన వెతుక్కుంటూ వస్తారు. అక్కడ వారి సంభాషణ అది ఇప్పుడు 12వ ఏట ఎట్ ద ఏజ్ ఆఫ్ 12. రైట్. దాని తర్వాత బైబిల్లో మనకి ఏం రాయబడిందండి, 12th తర్వాత ఇంక డైరెక్ట్గా 30th ఇయర్ 30వ ఏట ఏం జరిగింది, ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాన్ దగ్గరికి వచ్చి ఆయన తనను తను తగ్గించుకుని ఆయన ముందు ఆయన దగ్గర ఆయన మెస్సయ్య అయి ఉండి కూడా బాప్తిస్మాన్ని తీసుకోవడం జరుగుతుంది. నీతి నిమిత్తము, నీతి ఇలాగూ నెరవేరాలి, లేక లేఖనాలు ఇలాగ ఉన్నాయి కాబట్టి ఇన్ ఆర్డర్ ఫర్ ద స్క్రిప్చర్స్ టు బి ఫుల్ఫిల్డ్ మీరు నాకు బాప్తిస్మాన్ని ఇవ్వండి అని ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాన్ దగ్గరికి వచ్చి బాప్తిస్మాన్ని తీసుకున్నారు. బాప్తిస్మాన్ని తీసుకున్నప్పుడు మరి వెంటనే మరి ఆకాశం కూడా తెరవబడి అక్కడ తండ్రి అయినటువంటి దేవుని యొక్క స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను, దిస్ ఇస్ మై బిలవెడ్ సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్. దేవుడు కూడా తన స్వరము ద్వారా నిర్ధారించడం జరుగుతుంది. అలాగే అప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు హోలీ స్పిరిట్ కూడా ఒక పావురం వలె ఆయన పైన ఆవరించడము, ఫిజికల్ గా ఒక సైన్ అక్కడ మరి మనం చూస్తాం. ఎప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ బాప్టిజం తీసుకున్నప్పుడు. కాబట్టి అక్కడ అది చాలా ప్రాముఖ్యమైన సంఘటన. ఇక దాని తర్వాత ఏం జరిగింది ఆయన జీవితంలో, బాప్తిసం తీసుకున్న వెంటనే ఏం జరిగింది, వెంటనే కూడా ఆయన పరిచర్య ప్రారంభించలేదు, సేవ ఏమీ చేయలేదు. దాని తర్వాత ఎక్కడికి దేవుని ఆత్మ తీసుకుని వెళ్ళింది ఆయన్ని అంటే 40 దినములు ఉపవాస ప్రార్థనలు గడుపుటకు ఆయన అరణ్యమునకు, ఒక ఫారెస్ట్ ఏరియాకి ఆయన వెళ్ళడము ఏకాంతముగా మనం చూస్తాం. ఆ 40 దినములు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసంలో ఆయన గడిపి తనను తాను మరి సిద్ధపరుచుకున్నట్టుగా ఆత్మీయముగా తన జీవితాన్ని ఇక బహిరంగ సేవ చేయడానికి సిద్ధపరుచుకున్నట్టుగా మనం చూస్తాం. ఇక దాని తర్వాత ఏం జరిగింది, 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ తర్వాత వెంటనే మన బైబిల్ ఏం చూస్తామండి, ఉపవాస ప్రార్థనల తర్వాత ఆయన మరి శోధనలు ఎదుర్కోవడం జరుగుతుంది. ముఖ్యంగా 3 temptations కదండి, 3 శోధనలు. అవి మీరు ఈ లూకా సువార్తలో మనం ఉన్నాం కాబట్టి ఈ 4వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి మనకు ఆ 3 శోధనలు మొదటి 13 వచనాల వరకు మనకు కనిపిస్తుంది. ఆ 3 శోధనలు అవి మీకు తెలుసు, అవి ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకే ఇప్పుడు వాటిని డీటెయిల్గా ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇంతకు ముందే నేను యేసుక్రీస్తు ప్రభు జీవితం గురించి చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ అప్పుడు ఎవరైనా మీరు అబ్సెంట్ అయి ఉంటే, మిస్ అయి ఉంటే కనుక దయచేసి మన ఛానల్లోకి వెళ్ళి అవి మీరు సెర్చ్ చేస్తే అన్నీ అక్కడే, ఇప్పుడు అన్ని కూడా పబ్లిక్లోనే ఉంటాయి కాబట్టి మీరు వెళ్ళి వాటిని చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో చోటు చేస్తున్నటువంటి సంఘటనలు ఒక్కొక్కటి కూడా డీటెయిల్గా మీకు వివరించడం జరిగింది. మరి ఆయన ఉపవాస ప్రార్థన తర్వాత 3 శోధనలు. మరి ఆ 3 శోధనలు కూడా యేసయ్య జయించారా లేక వేటిలోనైనా ఆయన ఓడిపోయారా చెప్పండి? అన్ని 3 శోధనలు జయించారండి? అన్ని జయించారండి. ఎస్, థ్యాంక్ యూ. అన్ని 3 శోధనలు కూడా జయించారు. దేవుని యొక్క ఆత్మ సహాయముతోనూ అలాగే వాక్యము లేఖనాల సహాయముతో ఆయన ఆ 3 శోధనలు కూడా జయించారు. ఇక జయించిన వెంటనే దెన్ హీ బిగిన్స్ ద పబ్లిక్ మినిస్ట్రీ. అప్పుడు మాత్రమే ఆయన తన బహిరంగ సేవ ప్రారంభించడం జరుగుతుంది. అంటే అప్పటికే ఆయన వయసు ఎంత అండి? తెలిసిన వారు చెప్పండి, మైక్ ఆన్ చేసుకొని. 30. అవును. సో తన 30వ ఏట మాత్రమే ఆయన పబ్లిక్ లోకి బయటకు వచ్చి ఇలాగ యోహాన్ దగ్గర బాప్తిస్మాన్ని తీసుకుని వెంటనే 40 దినాలు ఉపవాస ప్రార్థనలో గడిపి ఏకాంతంగా ఎక్కడ మనుషులు లేనటువంటి ఒక ఏకాంత నిర్మానుష్య ఎడారి ప్రాంతంలో ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఆయన గడిపిన తర్వాత నెక్స్ట్ శోధనలు కూడా వచ్చాయి. ఆ శోధనలు జయించి ఆయన ఇక తన బహిరంగ సేవ ప్రారంభించడం జరుగుతుంది. మరి
ఆయన ఎప్పుడైతే తన బహిరంగ సేవ ప్రారంభించడం జరుగుతుందో అందులో మనకు ప్రస్తావించబడిన మొట్టమొదటి సంఘటన ఇది. మనం చదువుకున్నాం ఈరోజు లూకాసు వార్త 4:14-22 అది. సో ఎప్పుడైతే ఆయన పబ్లిక్లోకి వచ్చారో కోర్స్ ఆయన అంతకు ముందు కూడా వాడుక చొప్పున అని మనం చూస్తాం. లూకాసు వార్త మనం చదివాం కదండి. కమ్ టు ద టెక్స్ట్ నౌ. వర్స్ 16లో తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా అనుంది కదండి. సో అంటే యాజ్ యూజువల్ అంటే వారికి యూదులకి మరి విశ్రాంతి దినము సబ్బాతు రోజున ఆయన ఏం చేసేవారు? ఆయన కూడా ఒక యూదుడిగా పెరిగాడు కాబట్టి వారందరూ సమాజ మందిరంలో కూడుకునేవారు. సమాజ మందు కూడుకుని ఏం చేసేవారు? వారు లేఖనములను చదివేవారు. మరి అప్పట్లో వారికి లేఖనాలంటే, ఇప్పట్లో మనకు లేఖనాలంటే బోత్ ఓల్డ్ అండ్ న్యూ టెస్టిమెంట్, పాత నిబంధన కొత్త నిబంధన. మనకు లేఖనాలంటే ఇప్పుడు మన చేతులు ఉన్నవి. మరి యేసయ్య జీవించిన రోజులో లేఖనాలు అంటే ఏంటండి? చెప్పండి, తెలిసిన వారు మైక్ ఆన్ చేసుకొని. It was on the scrolls written by. ఎస్, లేఖనాలు అన్నప్పుడు ఏంటి? మనకైతే ఇప్పుడు బోత్ ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్. యేసయ్య టైంలో లేఖనాలు అంటే ఏంటి? ఏ టెస్టిమెంట్? Old. కేవలం పాత నిబంధన మాత్రమే, ఓన్లీ ద ఓల్డ్ టెస్టిమెంట్. యేసయ్య జీవించిన కాలంలో లేఖనాలు అన్నప్పుడు ఓన్లీ ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ అప్పటికి ఇంకా వ్రాయబడలేదు. కాబట్టి ఆ లేఖనాలను మరి స్క్రోల్స్, ఇప్పట్లో అయితే మనకు పేపర్ మీద ప్రింట్ చేశారు కాబట్టి మనకి ఇలాగా ఒక బుక్ లాగా తయారు చేయడం జరిగింది. యేసయ్య జీవించిన రోజుల్లో దాన్ని గ్రంథపు చుట్ట అనేవారు. ఓకే, స్క్రోల్స్. ఓకే, నేను మీకు అక్కడ ఈ ఇమేజ్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, ఆ స్టాండ్ పుల్పిట్ మీద చూస్తున్నారు కదా, ఒక చుట్ట ఇలాగ ఉంటుంది, దాన్ని ఇలా చుడతారు. ఓకే, సో అది స్క్రోల్. ఆయన అక్కడ నిలబడి, సమాజమందు నిలబడి ఆ గ్రంథపు చుట్టను విప్పినప్పుడు దాన్ని చదువుతున్నారు. సో చాలా పెద్దగా ఆ స్క్రోల్స్ ఉంటాయి. సో ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క చుట్ట. ఇప్పుడు యెషయా గ్రంథం అనుకోండి, యెషయా ఒక చుట్ట, ఒక గ్రంథపు చుట్ట. అది పశువుల చర్మం మీద రాసేవారు, లేదంటే కొన్ని చెట్టు బెరడు, పపైరస్ అనే ఒక చెట్టు బెరడుతో చేసినటువంటి దాని మీద కూడా వాళ్ళు ఆ రోజుల్లో శాస్త్రులు, స్క్రైబ్స్ అనేవారు ప్రత్యేకంగా, వాళ్ళు ప్రొఫెషనల్, వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఇలా లేఖనాల ప్రతులు రాసేవారు. ఆ రీతిగా వాటి మీద రాసి వాళ్ళు చాలా జాగ్రత్తగా భద్రపరిచేవారు. ఆ రోజుల్లో మనకున్నట్టుగా ఈ రోజుల్లో మనకి ఏదైనా ఎక్స్ట్రా ఒక కాపీ మనం తయారు చేయాలనుకుంటే జిరాక్స్ షాప్కి వెళ్ళి జిరాక్స్ తీసుకుంటాం, ఎక్స్ట్రా కాపీస్ మనకు వస్తాయి. ఆ రోజులు మరి జిరాక్స్ మిషన్స్ లేవు కదా, కాబట్టి వీళ్ళే, ఈ శాస్త్రులు, స్క్రైబ్స్ అనే వాళ్ళే కూర్చొని చాలా జాగ్రత్తగా వర్డ్ టు వర్డ్, ఎక్కడ చిన్న పొల్లు, చిన్న ఒత్తు, చిన్న తప్పులు లేకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు రాసేవారు. ఆ రీతిగా మరి అవి ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్కి పాస్ ఆన్ చేయడం జరిగింది. అలాగున ఈనాటికి మన చేతుల్లోకి ఏ చిన్న మిస్టేక్ లేకుండా దేవుని యొక్క వాక్యము ఈ రోజుల్లో మన చేతుల్లో ఉన్నది. దేవునికి స్తోత్రం. అంటే వీరి కృషి, వీరి కష్టం దీని ఉంది. అయితే దీని వెనక అంతా కూడా దేవుని హస్తం ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుని హస్తము ఉన్నది. ఆ విషయానికి వస్తే బైబిల్ గ్రంథానికి అసలు గ్రంథకర్త దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. ఇంకా తర్వాత దేవుడు సుమారు 40 మెంబర్స్ దేవుడు ఉపయోగించుకొని వారి ద్వారా ఈ ఒక్కొక్క పుస్తకాన్ని కూడా వ్రాయించడం జరిగింది. కాబట్టి దేవుడు అలాగున మనకు మరి లేఖనాలను దేవుడు అందుబాటులోకి ఉంచారు. చాలా అద్భుతం అండి. దేవుడు లేఖనాలు ఏ రీతిగా భద్రపరిచాడు అని మీరు కనుక ఆలోచిస్తే, హౌ ఇట్ ఈస్ ప్రిజర్వ్డ్. నేను బైబిల్ గురించినటువంటి 7 అద్భుతాలు అని ఒక వీడియో కూడా చేశాను. అంటే ఇంతకుముందు మనం ఈ సబ్జెక్ట్లోకి రాకముందు, అంటే యేసుక్రీస్తు ప్రభువారి జీవితం, పరిచర్య,
ఆయన జీవితము, బోధలు, పరిచయం. దీనికంటే ముందు మీరు కనుక మన వీడియోస్లో చూస్తే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బైబిల్, దేవుని యొక్క లేఖనాల యొక్క ప్రాముఖ్యత అనే అంశం గురించి అక్కడ మనకు 24 సెషన్స్ ఉంటాయి. అంటే అది ఒక్కొక్క సెషన్ 2 hours, అంటే ఆల్మోస్ట్ 48 hours నేను కేవలం బైబిల్ యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడడం జరిగింది. లేఖనాలు, అందులో ఇంకా చాలా అంశాలు ఉంటాయి. సో కాబట్టి మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్తే అవి కూడా ఇప్పుడు పబ్లిక్లో ఓపెన్గా ఉన్నాయి, మీరు వాటిని చూడొచ్చు. సో బైబిల్ యొక్క అద్భుతమైన ఏ రీతిగా అది భద్రపరచబడిన విధానం, ద వే హౌ బైబిల్ హ్యాస్ బీన్ ప్రిజర్వ్డ్, సో వండర్ఫుల్, చాలా అద్భుతం అండి. అనేక సంవత్సరాలుగా గడిచినప్పటికి కూడా, ఆయా రీతిగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పటికి కూడా దేవుడు తన వాక్యాన్ని చాలా అద్భుతంగా భద్రపరిచాడు. అది ఒక విషయం. సో కాబట్టి ఇక్కడ మరి ఇప్పుడు ఈ విషయానికి వచ్చినట్టయితే మరి మనం యేసుక్రీస్తు ప్రభువారు వాడుక చొప్పున ఏం చేసేవారు? సమాజ మందిరానికి వెళ్ళేవారు. అఫ్ కోర్స్ ఆయన బహిరంగ సేవ ప్రారంభించడానికంటే ముందుగా కూడా, పబ్లిక్ ఫిగర్గా కాక ముందు కూడా ఆయన ఏం చేసేవారు? చాలా క్వైట్గా, ప్రైవేట్గానే ఆయన రోజు ఆయన వాడుక చొప్పున ఆయన దేవుడితో సహవాసంలో గడిపేవారు. అంటే దేవునికి ఆయన ప్రార్థనలో గడిపేవారు. అలాగే ఆయన సమాజ మందిరానికి వెళ్తుండేవారు. అలాగే లేఖనాలను ఆయన పఠిస్తూ ఉండేవారు. అలాగే ఆయనకు అప్పగించబడినటువంటి బాధ్యతలను నమ్మకంగా నెరవేరుస్తూ ఉండేవారు. గమనించండి, అవి చాలా ప్రాముఖ్యం. నేను ఇంతకుముందు యేసుక్రీస్తు ప్రభువారి జీవితం గురించి చెప్పేటప్పుడు ద సైలెంట్ ఇయర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఆ 30 సంవత్సరాలు సైలెంట్ ఇయర్స్ అని చెప్పాను కదండి. సో ఆ టైంలో అసలు ఏం జరిగింది అని చెప్పేటప్పుడు 4 విషయాలు మీతో అప్పుడు చెప్పాను. 4 విషయాలు పంచుకోవడం జరిగింది. ఒక్కసారి మీకు త్వరగా అవి డీటెయిల్స్లోకి వెళ్ళను కానీ మళ్ళీ అది ఒకసారి రిమైండ్ చేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయము 52లో మనకు ఆ విషయం ఉంటుంది. నేను ఆ వచనాన్ని ఆధారం చేసుకొని ఆ 4 విషయాలు మీతో అప్పుడు ప్రస్తావించడం జరిగింది. లూకా సువార్త 2:52 ఒకసారి తీసిన వారు చదవండి త్వరగా. లూక్ 2:52. యేసు జ్ఞానమునందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. గమనించండి, అక్కడ 4 విషయాలు ఉన్నాయి. ఆ 4 విషయాలు ఏంటి చెప్పండి అమ్మా. యేసు ఎందులో ఆయన ఎదిగాడు? నెంబర్ 1 ఫస్ట్ ఏంటి? జ్ఞానమునందును. జ్ఞానము. రెండవదండి వయస్సు. మూడవదండి దేవుని దయయందును. దయ. నాలుగవదండి మనుష్యుల దయయందును. దయ. ఆ 4 విషయాల్లో ఆయన ఎదిగాడు. నెంబర్ 1 జ్ఞానమందు. ఓకేనండి, విజ్డమ్. సో అది మెంటల్గా దేర్ ఇస్ అ మెంటల్ గ్రోత్. అలాగే వయస్సు యందు భౌతికంగా ఇంకోసారి రిపీట్ చేయమంటారా? జ్ఞానమందును అన్నప్పుడు ఇట్స్ టాక్స్ అబౌట్ ద మెంటల్ గ్రోత్, మానసిక ఎదుగుదల. రెండవది వయస్సు యందు అంటే భౌతిక ఎదుగుదల. మూడవది దేవుని దయ, స్పిరిచువల్ గ్రోత్. అలాగే మనుషుల దయ, సోషల్ గ్రోత్. సో 4 విధాలుగా యేసయ్య ఎదిగాడు. అన్ని విధాలుగా, భౌతికంగా, మానసికంగా, సాంఘికంగా, అలాగే ఆత్మీయంగా. కాబట్టి అది మనకు కూడా అవసరము అని మనం కూడా అన్ని విధాలుగా మనం ఎదగాలి. అంటే కామన్గా ఆటోమేటిక్గా మనం భౌతికంగా మనం వయస్సు పెరిగే కొద్దీ మనం ఎదుగుతుంటాం, మన భౌతికంగా ఎదుగుతాం. ఇక ఆ మానసికంగా కూడా మరి మనం ఎదుగుతూ ఉంటాం, సాంఘికంగా కూడా మరి మనము ఎదుగుతూ ఉంటాం. అయితే మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సింది దేని మీద అంటే ఆ 3 ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. మనం పుట్టి పెరిగి వయసు పెరుగుతుండగా భౌతికంగా అంటే ఫిజికల్గా, మెంటల్గా, మానసికంగా, అలాగే సోషల్గా మనం అందరిలో కలుస్తుంటాం కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ని కలుస్తుంటాం, మరి ఫ్యామిలీలో ఎదుగుతుంటాం, బంధువుల్ని కలుస్తూ ఉంటాం. సో సోషల్గా అందరితో కూడా మనం రిలేట్ అవుతూ ఎదుగుతుంటాం. అయితే మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సింది దేనికంటే దేవుని దయ ఉంది కదండి, అది ఆత్మీయ ఎదుగుదల అంటాను నేను దాన్ని, స్పిరిచువల్ గ్రోత్. సో అలాగే యేసయ్య కూడా పర్ఫెక్ట్గా
పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇవన్నీ ఎదిగినప్పుడే మనకి బ్యాలెన్స్గా ఒక వ్యక్తి ఎదిగినట్టు. లేదనుకోండి ఒక భౌతికంగా లేక మానసికంగా ఎదకపోయినా భౌతికంగా ఎదగచ్చు, మానసికంగా ఎదగపోయినా కూడా ప్రాబ్లమే కదండి. అందుకే చాలా మంది వాళ్ళని ఏమని పిలుస్తాం మరి మనము, మానసిక స్థిమితము లేనటువంటి వారు, మెంటలీ రిటార్డెడ్ పీపుల్. అంటే వాళ్ళు వయస్సులో ఎదిగారు, వాళ్ళకు ఒక 34 సంవత్సరాలు వచ్చింది, కానీ వాళ్ళ మానసిక ఎదుగుదల లేదు కాబట్టే వాళ్ళు సరిగ్గా మాట్లాడలేరు, కొంతమంది సరిగ్గా ఆలోచించలేరు, ఇంకా పసిపిల్లలాగే ఉంటారు. కాబట్టి వాళ్ళని ఏం చేస్తారు, మెంటల్ హాస్పిటల్స్లో వాళ్ళని అడ్మిట్ చేసి లేక మెంటల్ ట్రీట్మెంట్స్ వాళ్ళకి ఇప్పిస్తూ ఉంటారు. సో కాబట్టి అన్ని విధాలుగా ఎదుగుదల అనేది ప్రాముఖ్యమే. ఫిజికల్, మెంటల్, సోషల్, అబవ్ ఆల్ ఈజ్ ద స్పిరిచువల్. సో యేసయ్య కూడా అన్ని విషయాలు కూడా ఆయన ఎదిగాడు. ఎదుగుచు ఆయన ఇంకేమి చెప్పాను, ఆయన ఆ సైలెంట్ పీరియడ్లో ఆ 30 సంవత్సరాల కాల వ్యవధిలో దేవుడు అతనికి అప్పగించబోయే ఆ స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ, బిగ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఆ మినిస్ట్రీ చేయడానికంటే ముందు తనకు అప్పగించబడినటువంటి స్మాల్ రెస్పాన్సిబిలిటీ, చిన్న చిన్న పనులు, ఏంటి, కార్పెంటర్ పని, అందులో ఆయన నమ్మకంగా ఉన్నాడు. బైబిల్ చరిత్ర అంటే చరిత్రలో మనం చదివినట్లయితే తన యొక్క తండ్రి యోసేపు ఆయన మరి త్వరగానే చనిపోయాడు. ఇంకా కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత ఎవరి మీద పడింది, యేసయ్య పెద్ద కుమారుడిగా ఉన్నాడు. ఇంకా మనం బైబిల్లోనే చదువుతాం, ఆయనకి ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. కాబట్టి తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబాన్ని పోషించడానికి తల్లిని, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ పోషించడానికి మరి ఎవరు బాధ్యత తీసుకున్నారో తెలుసండి, యేసుక్రీస్తు ప్రభువే బాధ్యత తీసుకుని 30 సంవత్సరాలు ఆయన కష్టపడి చెక్క పని, వడ్రంగి పని, కార్పెంటర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ, అంటే ఆయన తెలుసు ఆయన ఒక పెద్ద బాధ్యత అప్పగించి పంపించబడ్డాడు ఈ లోకానికి. అయితే ఆ పెద్ద బాధ్యత, బిగ్ రెస్పాన్సిబిలిటీ, స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ అంటే దట్ ఈస్ ద మినిస్ట్రీ చేయడానికంటే ముందుగా ఈ చిన్న బాధ్యతలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. దానికి ఆయన న్యాయం కూడా చేశాడు. అలాగే ఈ 30 సంవత్సరాలు కూడా ఏం చేశారు ఆయన, ఈ లోకంలో ఒక సామాన్యమైన మనిషి జీవితం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఏ రీతిగా ఎటువంటి కష్టము, ప్రయాస, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, మనుషుల నుంచి వ్యతిరేకతలు, నిందలు, అవమానములు, ఎలాగ ఒక వ్యక్తి ఈ భూమి మీద ఉన్న మనిషి ఎలా అనుభవిస్తాడో దానిని ఆయనే ప్రాక్టికల్గా 30 సంవత్సరాలు కూడా ఆయన అనుభవించాడు. అందుకే లూకాసు హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో 15-16 వచనాల్లోను, అలాగే 4వ అధ్యాయంలో 15 నుంచి 19 వచనాల్లో కూడా ఆయన మనవలే అన్ని విషయాలలో ఆయన కూడా శ్రమ పెట్టబడ్డాడు, శోధన గుండా వెళ్ళాడు అని వ్రాయబడి ఉంటుంది. కాబట్టి మొదటి 30 సంవత్సరాలు ఏం జరిగింది అని గనుక మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఒక సామాన్యమైన మనిషి ఎలా జీవిస్తాడు, ఎటువంటి కష్టాలు ఫేస్ చేస్తాడు, ఎటువంటి ఇబ్బందులు గుండా వెళ్తాడు, బంధువుల నుంచి సమస్యలు ఏ రీతిగా ఎదుర్కొంటారు, లేక ఆరోగ్య సమస్యలు అంటే ఎలా ఉంటాయి, ఆర్థిక సమస్యలు అంటే ఎలా ఉంటాయి, మరి వాళ్ళ సొంత ఊరిలో, సొంత గ్రామంలో మనుషులు అతన్ని ఎలా ట్రీట్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో కూడా వాళ్ళు ఈయన యోసేపు కుమారుడు కాదా అని చాలా సాధారణంగా కూడా మాట్లాడారు. అంటే తన సొంత ఊరిలో ఆయనకి గౌరవాన్ని ఇవ్వలేదు. కాబట్టి ఎలాగా అతన్ని చులకనగా మాట్లాడారు అంటే మనుషులా ఎలాగ మనల్ని చులకన చేసి మాట్లాడవచ్చు, లేక ఎలాగ మనల్ని తక్కువ చేసి మాట్లాడవచ్చు, లేక ఎలాగ ప్రజలు మనల్ని అనేక సార్లు అర్థం చేసుకోవడానికి బదులు ఏం చేసుకుంటారండి, అపార్థం చేసుకుంటారు కదా. ఇన్స్టెడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ us, people most of the time what do? They misunderstand us. సో మిస్అండర్స్టాండింగ్ యేసయ్యనే చాలాసార్లు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. సో ఈ అన్ని అనుభవాల గుండా ఆయన వెళ్ళారు. అంటే ఈరోజు నీవు నేను ఈ భూమి మీద మనం పుట్టినప్పటి నుంచి ఈ చనిపోయేంత వరకు మధ్య కాలంలో ఎటువంటి అనుభవాల గుండా మనం వెళ్తూ ఉన్నామో ఆ అనేక అనుభవాలను యేసయ్య తానే స్వయంగా ఫస్ట్ హ్యాండెడ్ ఎక్స్పీరియన్స్గా ఆయన ఎదుర్కొన్నాడు. ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందండి అని మీరు అడగచ్చు. ఓకే,
దానికి సమాధానం హెబ్రీ పత్రిక 2:15 ఉంటుంది. తానే స్వయంగా శోధించబడి లేక శ్రమ పట్టబడి ఈ అనుభవాల గుండా వెళ్ళాడు కాబట్టి హెబ్రీ 2:18 ఉంటుంది సమాధానం. దానికి తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక గెటింగ్ కట్ అండి. Hebrews chapter 2 verse 18 అండి. అంటే if at all you have a question, why did Jesus have to go through all this, ఓకేనా, ప్రాసెస్, ఈ హెడేక్ అంతా ఎందుకు ఆయన ఎక్స్పీరియన్స్ చేయాలని కనుక అనుకుంటే దానికి సమాధానం హెబ్రీ పత్రిక 2:18 ఉంది. ఏంటి సమాధానం? తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి అంటే మనకు సహాయం చేయడానికి ఆయన ఆ యొక్క అనుభవం కూడా వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి మొదటి 30 సంవత్సరాలు కూడా ఆయన గురించి మనకు బైబిల్లో అంటే పెద్దగా అంటే ఎక్కువ శాతం వ్రాయబడకపోయినా ఆయన పుట్టుక గురించి, తర్వాత 8వ దినాన సున్నతి గురించి, నెక్స్ట్ 12వ ఏట ఏం జరిగిందో దాని గురించి, ఇక నెక్స్ట్ 30వ ఏట బాప్తిస్మాన్ని తీసుకున్నటువంటి సంఘటన గురించి, దాంతో ఇంకా మనకు తన బహిరంగ సేవ ప్రారంభమవుతుంది బైబిల్లో. సో కాబట్టి ఆ మొదటి 30 సంవత్సరాలు ఆ యొక్క సైలెంట్ పీరియడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఓకే, అయితే ఇవన్నీ కూడా ఆయన జరిగిస్తున్నాడు మొదటి 30 సంవత్సరాల కాల వ్యవధిలో. ఇంకా చెప్పాలంటే మనం చదువుకున్నట్టుగా లూకా 4:16లో ఆయన వాడుక చొప్పున ఓకే ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. సో కాబట్టి ఈ మొదటి 30 సంవత్సరాలు కూడా ఆయన ఏం చేశారు? ఆ వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్తున్నారు, దేవుని లేఖనాలను పఠిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఇంకా దేవుని సమయం కోసం ఆయన కనిపెడుతూ ఉన్నారు. అంటే తన వర్క్ చేసుకుంటూనే తన బాధ్యతలు నెరవేరుస్తూ ఎక్కడ మళ్ళీ తన బాధ్యతలను విస్మరించలేదు. నేను చేయని పని, నేను ఎందుకు వచ్చాను ఈ లోకంలోకి, నాకు ఈ పని కాదు అనేమి ఆయన చెప్పలేదు. ఆయనకు అప్పగించబడిన వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ చిన్న చిన్న బాధ్యతలు నమ్మకంగా చేస్తూనే దేవునితో ఆయన సహవాసంలో గడిపారు, సమాజ మందిరానికి వెళ్తూ ఉన్నారు, లేఖనములను ఆయన ధ్యానిస్తూ ఉన్నారు, వీటి మీద ఒక పక్కా అవగాహన కలిగి ఉన్నాడు ఆయన. ఎప్పుడు మనకు ఎలా తెలుసు ఆ విషయం? 12వ ఏటనే తన చిన్న వయసులో, ఇంకా టీనేజ్ వయసు కూడా కాదు, టీనేజ్ అంటే 30 నుంచి స్టార్ట్ అవుతుంది కదండి. సో అట్ ద ఏజ్ ఆఫ్ 12 అంటే టీనేజ్ వయసు రాకముందే 12వ ఏటనే ఆయన ఆ యెరూషలేములో ఆ పెద్ద వారితో, ఎవరితో? ప్రధాన యాజకులతో, ధర్మశాస్త్ర ఉపదేశకులతో ఆయన డిస్కషన్ చేస్తూ ఉన్నాడు. దేవుని గురించి, లేఖనాల గురించి, దేవుని రాజ్యం గురించి, ఈ లోకానికి అంటే ఎందుకు పంపబడ్డాడో వీళ్ళు మరియు వెతుక్కుంటూ వస్తారు కదండి, హడావిడిగా టెన్షన్తో వాళ్ళు వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండుట మీరు ఎరుగరా అంటే 12వ ఏటనే ఆయన తెలుసు ఆయన ఎందుకు ఈ లోకానికి పంపబడ్డాడో, తన తండ్రి పనుల మీద ఆయన ఉండాలని, తండ్రి చిత్తాన్ని చేయడానికి ఆయన పంపబడ్డాడని, ఆయన మిషన్ వేరుగా ఉందని హీ నోస్ దట్. మీకు అర్థమవుతుంది కదండి, అది తెలుసు. అందుకే హీ వాజ్ సో కాన్సన్ట్రేటెడ్ ఆన్ దట్. ఆయన కూడా ఏం చేశారు? మళ్ళీ ఆయన సమయం రావాలి కాబట్టి దానికోసం మళ్ళీ ఆయన కనిపెట్టుకుంటూ, ఇక ఆయనకు అప్పగించబడిన బాధ్యతలు ఏవైతే ఈ భూ సంబంధమైనటువంటి బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో, మళ్ళీ అక్కడ ఆయన వాటికి అన్యాయం చేయలేదు, వాటిని విస్మరించలేదు, బాధ్యత రాహిత్యంగా ఆయన పని చేయలేదు, లేక జవాబుదారీతనం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కేర్లెస్గా, నెగ్లిజెంట్గా ఆయనేమి లేడు. మళ్ళీ ఇవన్నీ చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా, నమ్మకంగా, ఫెయిత్ఫుల్గా చేసుకుంటూనే ఓకే ఆ పెద్ద బాధ్యత, ద మిషన్ ఏదైతే ఆయనకు అప్పగించబడిందో తండ్రి దేవుని ద్వారా, హి వాజ్ సో ఫోకస్డ్ ఆన్ దట్ మిషన్. ఓకే, సో కాబట్టి ఈరోజు మనం ఆ మిషన్ ఆఫ్ ద మెస్సయా అనే టైటిల్తో మనం ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ఆయన మెస్సయా కాబట్టి, మెస్సయాగా ఈ లోకానికి రక్షకుడు. మెస్సయా అనే పదం ఏంటి? హెబ్రీ భాషలో వాడిన పదం. సో దానికి మరి హెబ్రీలోనేమో మెస్సయా అంటారు, దానికి సమకాలీన గ్రీక్ పదమేమో క్రిస్టోస్, అంటే దాని నుంచి మనకు క్రీస్తు,
క్రైస్ట్ ఇంగ్లీష్ వర్డ్, క్రీస్తు తెలుగు పదం. కాబట్టి ఈ రెండు పదాలకు ఒకటే అర్థం. మెస్సయ్య లేక క్రీస్తన్న రాజు, పరిపాలకుడు, అభిషిక్తుడు అనే ఒక అర్థం. కాబట్టి ఆయన ఈ లోకంలోకి రాజుగా, పరిపాలకుడిగా, అభిషిక్తుడిగా, లేక ఇంకొక మాట చెప్పాలంటే దేవుడిగా ఆయన పంపబడ్డాడు. కాబట్టి మరి ఆ మెస్సయ్యగా ఆయనకంటూ ఒక మిషన్ ఉందా లేదా? ఎస్, ఆయనకు మిషన్ ఉంది. ఓకే, సో ఆ మిషన్ ఏంటో, మిషన్ ఆఫ్ ద మెస్సయ్య ఏంటో మనం ఈరోజు ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని చూద్దాం. మనం చదువుకున్నట్టుగా లూకా 4 సువార్త దాన్ని ఓపెన్ చేసి ఉంచండి. 14 వచనం మనం చూసినప్పుడు, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను అని ఉంది. మీ బైబిల్లో ఆత్మ అనే 2 అక్షరాలు ఎలా ఉందంటే ఒకసారి చూసి నాకు చెప్తారా? చిన్న అక్షరాలు అంటే నార్మల్ లెటర్స్ లో ఉందా, లేక బోల్డ్ పెద్ద అక్షరాల్లో ఉందా? Luke 6. లూక్ 4:14, లూకా 4:14. అందరూ ఒకసారి చూసి అందరూ చెప్పండి. మీ బైబిల్లో లూకా 4:14లో ఆత్మ అనే 2 అక్షరాలు నార్మల్ గా చిన్న అక్షరాల్లోనే ఉందా, క్యాపిటల్ ఇంగ్లీష్ లో అయితే? ఓకే, గుడ్. తెలుగులో చెప్పండి ఎలా ఉంది మీ బైబిల్స్ లో? థిక్ అక్షర ఎస్ ఉంది. ఓకే, దేవదాస్ గారు మీ బైబిల్ ఎలా ఉంది? థిక్ పెద్ద అక్షరాలు ఉంది కదా? ఎస్, బోల్డ్ లెటర్స్. సో బైబిల్లో మనం ఎక్కడైనా సరే అలా పెద్ద అక్షరాలు చూస్తున్నామంటే ఆత్మ అనే 2 అక్షరాలు, అది మన ఆత్మకు సంబంధించి. ఎందుకంటే మనుషులుగా దేవుడు మనకు కూడా ఆత్మనిచ్చాడు కదా. మనుషుని దేవుడు 3 భాగాలుగా చేశాడు, శరీరము, ప్రాణము, ఆత్మ. సో ఎక్కడైతే పెద్ద అక్షరాలు ఆత్మ ఉందో అది ఇట్ రెఫర్స్ టు ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి ఆత్మ. సో త్రిత్వంలో 3వ వ్యక్తి పరిశుద్ధాత్ముడు. సో కాబట్టి అక్కడ ఆత్మ అన్నప్పుడు ఇట్ రిలేట్స్ టు, ఇప్పుడు చెప్పండి, ఆ పెద్ద అక్షరం ఉంది కాబట్టి ఎవరికి సంబంధించిన పదం అది? హోలీ స్పిరిట్. ఎస్, హోలీ స్పిరిట్, నాట్ హిస్ స్పిరిట్. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ లూకా 4:14 చూద్దాం. అప్పుడు అంటే ఫస్ట్ మనం బైబిల్లో చదువుతున్నప్పుడు అప్పుడు అని ఉందంటే అసలు ఎప్పుడు అని ప్రశ్న వేసుకోవాలి. అప్పుడు దానికి అర్థం ఎక్కడ మనకి ఎలా తెలుస్తుంది? పై వచనాలు మనకు అక్కడ ఉంటుంది. అప్పుడు అన్నప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఎప్పుడంటే ఈ సన్నివేశాలు జరిగిన తర్వాత. ఏం జరిగింది మరి? సో గో బ్యాక్ టు ద ప్రీవియస్ ప్యాసేజ్. ఎప్పుడు కూడా మనకు బైబిల్లో స్క్రిప్చర్ ఇంటర్ప్రెట్స్ స్క్రిప్చర్, లేఖనాలే లేఖనములను వ్యాఖ్యానిస్తాయి లేక వివరిస్తాయి. సో ఏం జరిగిందంటే ఎప్పుడు అంటే ఆ పైన మరి ఆయన 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించి, తర్వాత అపవాది చేత 3 శోధనలు ఎదుర్కొని, ఇక తర్వాత ఆయన ప్రతిశోధన ముగించి, ఇక అపవాది అతన్ని విడిచిపోయినప్పుడు ఈ సంఘటన జరిగింది. అర్థమవుతుందండి? అందుకే మీరు బైబిల్ చదివినప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. ప్రతి వచనములో ప్రతి పదము చాలా ప్రాముఖ్యమే. ఆ పదాన్ని మీరు చదువుతున్నప్పుడు అది అర్థం కాకపోతే పై వచనాలను చదవాలి. కొన్నిసార్లు కింద వచనాలను చదవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ముందు అధ్యాయాలు చదవాల్సి ఉంటుంది, కొన్నిసార్లు తర్వాత అధ్యాయాలు చదవాల్సి ఉంటుంది. ఇమ్మీడియట్ కాంటెక్స్ట్, ద ప్రిసీడింగ్ కాంటెక్స్ట్ అని అంటాం మనం వాటిని. అప్పుడు మనకు చాలా మటుకు మ్యాక్సిమం మనకు అర్థమైపోతుంది. ఎప్పుడు అంటే ఏ సందర్భంలో. కాబట్టి బైబిల్లో కాంటెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఎప్పుడు ఏ సందర్భంలో ఆ సంఘటన చోటు చేసుకుంది, ద టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఏసై కూడా తన యొక్క సమయం కోసం ఎదురు చూసారని చెప్పాను కదండి. కాబట్టి అది మనకు అర్థం అవ్వాలంటే బైబిల్ యూనిట్ రీడ్ బైబిల్ ఇన్ ఇట్స్ కాంటెక్స్ట్, ప్రాపర్ కాంటెక్స్ట్. సో ఎప్పుడైతే ఆయన శోధనలు జయించి ముగించాడో అప్పుడు యేసు ఆయన అప్పుడు ఆత్మ బలముతో, ఏ ఆత్మ బలముతో చెప్పానండి? పరిశుద్ధాత్మ బలముతో. ఎస్, ఆయన గలిలయకు తిరిగి వెళ్ళెను. అంటే ఆయన పరిశుద్ధాత్మ బలముతోనే ఓకే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి,
అన్ని కూడా A to Z అన్ని డీటెయిల్స్ కూడా పరిశుద్ధాత్మ ద్వారానే అతడు నడిపించబడుతూ ఉన్నాడు. రైట్? సో దాన్ని మనము స్పిరిట్ లెడ్ లైఫ్ అంటే అదండి. ఆత్మ చేత నడిపించబడే జీవితం అంటే మనం కూడా అక్కడి నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏంటి ఇప్పుడు? ఐఎమ్ బ్రింగింగ్ వన్ అప్లికేషన్ పాయింట్ దే. ఏంటంటే మనం కూడా మన జీవితాల్లో అన్ని కూడా, అది చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, అది మన పర్సనల్ మ్యాటర్ కావచ్చు, అది మన ఫ్యామిలీ విషయానికి సంబంధించింది కావచ్చు, మేబీ బీట్ రిలేటెడ్ అవర్ ఫైనాన్సెస్, ఓకే, మన యొక్క ఆర్థిక విషయాలకు సంబంధించింది కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, స్టడీస్ ఆర్ మ్యారేజ్, వాట్ ఎవర్, బిజినెస్, అన్ని విషయాల్లో కూడా మనము ఆత్మ చేత నడిపించబడేవారుగా ఉండాలి. ఆత్మ చేత నడిపించబడేవారుగా ఉంటూ ఆయన ఏం చెబుతున్నాడు ఈ పరిస్థితుల్లో, దేవుని చిత్తం ఏంటి ఈ విషయంలో, నేను ఇప్పుడు ఏ కోర్స్ చేయాలి, లేక ఏ జాబ్లోకి వెళ్ళాలి, లేక మ్యారేజ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవ్రీథింగ్ బీ లెడ్ బై ద స్పిరిట్. మీకు అర్థమవుతుందండి? సో ఎందుకు అది జరిగింది? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే అదేదో అప్పుడే ఆల్ ఆఫ్ ఎ సడన్ జరగలేదండి. నేను చెప్పాను కదండి, మొదటి నుంచి దేవునితో సహవాసం చేస్తూ ఉంటే అది సాధ్యమవుతుంది. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు పాస్టర్ గారు నాకు ఈ విషయంలో నేను దేవుని చిత్తం కోసం కనిపెడుతున్నాను, ఓకేనా, నా మ్యారేజ్ విషయంలో, లేకపోతే జాబ్ విషయంలో, పలానా ఇంకొక విషయంలో, మరి అది ఎలా సాధ్యమండి? నేను ఎలా తెలుసుకోవాలి దేవుని చిత్తాన్ని? హౌ డు ఐ డిస్కవర్, హౌ డు ఐ ఫైండ్ గాడ్స్ విల్? ఇదే దేవుని చిత్తము, ఈ పరిస్థితిలో నేను ఈ నిర్ణయం తీసుకోవాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ జాబ్ చేయాలి, వీళ్ళతో వివాహం చేసుకోవాలి, లేకపోతే ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేయాలి, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకే, మీ విషయంలో, మీ పిల్లల పెంపకం విషయంలో దిస్ ఇస్ ఇట్ అని ఎలా తెలుస్తుంది అంటే, ఇదేదో ఏదో మనం ఒకసారి ప్రార్థన చేస్తే అది తెలిసిపోయేదేమి కాదు. ఓకే, సో హౌ ఇట్ పాసిబుల్? ప్రాక్టికల్గా చెప్తున్నాను. మీరు దేవునితో అనుదిన సహవాసం చేసేవారైతే, if you consistently maintain the relationship with God, then it is possible for you to know God's will and also to be led by the Spirit. పరిశుద్ధాత్మ చేత మరి మనం నడిపించబడే జీవితం, ఓకే, మనం కలిగి ఉంటాం. లేక ఆత్మదేవుడు నన్ను ఈ విషయంలో ఇలా నడిపిస్తున్నాడు, ఈ విషయంలో దేవుడు నాకు ఈ విషయం తెలియచేస్తున్నాడు, ఇది బయలుపరుస్తున్నాడు, ఇప్పుడు నేను ఈ నిర్ణయం తీసుకోవాలి, ఇప్పుడు నేను ఇలా ఉండకూడదు, ఇప్పుడు నేను ఈ విషయంలో నన్ను చేంజ్ చేసుకోవాలి, మార్చుకోవాలి, ఇక నా యాటిట్యూడ్ మార్చుకోవాలి ఈ విషయంలో, లేకపోతే అది రాంగ్ డెసిషన్, ఇప్పుడు ఇది రైట్ డెసిషన్, ఇలా తీసుకోవాలి అని అన్నీ కూడా దేవుడు బయలుపరుస్తాడు. నో డౌట్ అబౌట్ దాట్, ప్రొవైడెడ్ ఒక కండిషన్ ఏంటి అంటే యు బీ ఇన్ రైట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. అప్పుడు దేవుడు మనకి ఇవి బయలుపరుస్తాడు. రైట్? ఓకే, సో అక్కడ మనం అది తెలుసుకోవాలండి ఆ విషయం. ఆయన ఆత్మ బలముతో గలిలియకు తిరిగి వెళ్ళెను. అప్పుడు ఏం జరిగిందండి? కంటిన్యూ చేద్దాం. 14. మీ బైబిల్స్ తెరిచి ఉంచారు కదా, అందరూ ఫాలో అవుతున్నారు కదండి. అక్కడక్కడ దేవుడు మీకు నేర్పిస్తున్న పాటలు రాసుకోండి, వీలైతే నోట్బుక్ అనుకుంటే పక్కన రాసుకొని, రైట్, వాటి తర్వాత మీరు కూడా మెడిటేట్ చేయొచ్చు. ఆయన గురించిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చెను. అది ఇంకా ఆయన చేస్తూ వస్తున్నటువంటి పరిచర్య. హీ బిగాన్ టీచింగ్. ఆయన బోధించడము, సమాజ మందిరాలలో బోధించడం ఆయన ప్రారంభించారు. అలాగే చేస్తున్న రోజుల్లో 16 వాక్యం చదవండి. ఇప్పుడు కంటిన్యూ. గ్రూప్ లో ఉన్నవారు చదవండి 16 వచ్చిన. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారిని విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. చాలు.
గమనించండి. ఇక ఎప్పుడైతే ఆయన అలాగ సమాజ మందిరంలో బోధించుచూ వస్తూ ఉన్నారో, ఒక విధంగా చెప్పాలంటే ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. ప్రజలు ఆశ్చర్యపోయారు. మన గనక ఒక్కసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము ఒకసారి రండి. ఒక క్రాస్ రెఫరెన్స్ మీకు చూపిస్తాను దీనికి సంబంధించింది. ఆయన అలా బోధిస్తూ ఉండగా ప్రజల స్పందన ఎలా ఉంది? మత్తయి సువార్త 7:28, 29 చదవండి. ఎవరైనా తీసుకున్నారు త్వరగా? ఎవరు ఫస్ట్ చదవచ్చండి? వీ కెన్ సేవ్ టైం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. చాలండి. ఆయన ఎప్పుడైతే బోధించడం ప్రారంభించారో ఆయన బోధకు ప్రజలు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అలాగే మార్కు 2:12 అక్కడ స్లైడ్ మీద మెన్షన్ చేస్తాను కదండి. ఓకే, దాన్ని మనం ఫాలో అవుదాం. మార్కు 2:12 కూడా చదవండి. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను గనుక వారందరూ భ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. యేసయ్య చేసిన కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు అవి వారు చూసినప్పుడు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అలాగే మత్తయి సువార్త 9:33 తీసిన వారు చదవండి. మత్తయి సువార్త 9:33. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మోగవాడు మాట్లాడగా జన సమూహము ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఇలాగ ఎన్నడూనూ కనబడలేదని చెప్పుకొని. రైట్. కాబట్టి మనం చదివిన వచనాలు ఏముందండి? ఎప్పుడైతే యేసయ్య బోధ వాళ్ళు విన్నారో, యేసయ్య చేసిన అద్భుతాలు చూశారు, వాళ్ళంతా ఎలా స్పందించారు చెప్పండి? అందరూ ఎలా స్పందించారు? ఆశ్చర్యపోయారు కదండి. విభ్రాంతి నొందారు, ఆశ్చర్యపోయారు. అయ్యో, మనం అంటే ఇటువంటి కార్యాలు మేము ఎన్నడూ చూడలేదే అని వారందరూ కూడా ఆ రీతిగా, అంటే యేసు ప్రభు బోధించినటువంటి ఆ బోధకు విని కానీ, ప్రభావితమైన వారు కానీ, లేదు కల్లారా ఆయన చేసిన కార్యాలు, స్వస్థతలు, లేక దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు ఆయన స్వస్థలు చేసినప్పుడు కానీ మేమెన్నడూ కూడా ఇశ్రాయేలులో ఎవరు ఇటువంటి కార్యాలు చేయడం మేము చూడలేదే అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అవునండి, యేసయ్య చెప్పిన బోధలు కానీ, ఆయన చేసిన ఆశ్చర్యక్రియలకు, స్వస్థతలు కానీ, దయ్యాలు వెలగొట్టిన సంఘటనలు కానీ అవి జనాలకి, ప్రజలకు అవి ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి సంఘటనలు. అవి ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి సంఘటనలు. ఇక్కడ కూడా ఆ విషయానికి వస్తే మనం లూకా 4లో మనం ఉన్నాం కదా, అక్కడ కూడా ఎప్పుడైతే ఆయన చదివారో, అంటే నిలబడి సమాజం అందరూ నిలబడి ఆయన ఆ యెషయా గ్రంథము వచ్చింది, ఆ గ్రంథాన్ని చుట్టలో ఆయన చదివారు. చదివిన తర్వాత కూడా ఆయన ప్రజల స్పందన ఏమనుంది? 22లో ఉంటది కదా, అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఈయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, అంటే వాళ్ళు ఆ రోజు కూడా అందరూ కూడా మరి అంటే అక్కడ ఆయన జస్ట్ సింపుల్ రీడింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, దేవుని లేఖనాలను ఆయన నిలబడి చదివారండి అంతే. చదివినప్పుడు కూడా అక్కడ ఆ మాటలలో వెళుతున్నటువంటి ఆ యొక్క దయ, ఆ కృప, ఆ దేవుని శక్తి వారికి అర్థమైపోయింది. వారు దాన్ని గమనించి అక్కడ కూడా వాళ్ళు ఆశ్చర్యపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య చాలా ఆశ్చర్యముతో కూడుకున్నది, చాలా అద్భుతములతో కూడుకున్న పరిచర్యగా ఇక్కడ మరి మనము చూస్తూ ఉన్నాం. అక్కడ నేను మరికొన్ని వాక్యాలు రాశాను, ప్రస్తుతానికి అన్ని కూడా చదవక్కర్లేదు, కానీ మీరు కావాలి నోట్ చేసుకోండి. ఫిలిప్పి 2:5-8 నోట్ చేస్తాను ఈ స్లైడ్ మీద. కాబట్టి ప్రస్తుతానికి చదవక్కర్లేదు, మీరు రాసుకొని తర్వాత మీ ఫ్రీ టైంలో చదవండి. అంటే ఏ రీతిగా యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఆత్మచేత నింపబడి, లేక ఆత్మచేత అభిషేకించబడి చేసిన పరిచర్య
ఎంత అద్భుతంగా ఉన్నదో అక్కడ మరి మనము చూడవచ్చు. ఎంత అద్భుతంగా ఉందో మనం చూడవచ్చు. సో దాన్ని బట్టి చూస్తే మనం నేర్చుకునే పాఠం కింద డి పాయింట్లు కూడా మెన్షన్ చేశాను. వీఆర్ కమాండెడ్ టు బి స్పిరిట్ ఫిల్డ్ అని. ఎఫెసీ పత్రిక 5:18లో ఏముందంటే అక్కడ మీరు ఆత్మ చేత నింపబడే అనుభవం మరి మనకు కావాలి అని. ఎఫెసీ 5:18లో ఆత్మ పూర్ణులై ఉండు అని ఉంది. ఎస్, చూసారండి వాక్యాన్ని, ఆత్మ పూర్ణులై ఉండు అని. మీ బైబిల్లో ఆ ఆత్మ అనే పదం ఎలా ఉందండి చెప్పండి మరొకసారి, తీసిన వారు. ఎస్, ఇంగ్లీష్ లో అయితే క్యాపిటల్ లో, తెలుగులో మనకు పెద్ద అక్షరాలు ఉంటది, బోల్డ్ లెటర్స్ లో మనకు ఆ వర్డ్ ఉంది. సో అది అక్కడ కూడా ఏంటి, ఆత్మ పూర్ణులై ఉండు అన్నప్పుడు అక్కడ కూడా పరిశుద్ధాత్మను గురించిన ప్రస్తావనే. ఎస్, సో యు నీడ్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఆత్మ చేత నింపబడి ఆయన మాట్లాడి పరిచర్య చేసి జీవించారో, అలాగున మనకు కూడా ఆ యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి అనుభవం చాలా ప్రాముఖ్యం. వి ఆల్ నీడ్ టు హ్యావ్ దట్ స్పిరిట్ ఫిల్డ్ ఎక్స్పీరియన్స్, స్పిరిట్ లెడ్ ఎక్స్పీరియన్స్, స్పిరిట్ డ్రివన్ ఎక్స్పీరియన్స్. యేసయ్య మరి ఆత్మచేత నింపబడ్డాడు, ఆత్మచేత నడిపించబడ్డాడు కూడా. రైట్, ఇంతకుముందు దాని గురించి మీకు ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ రీతిగానే యేసుక్రీస్తు ప్రభు మరి దేవుని చిత్తాన్ని తన జీవితంలో ఆయన జరిగించడం జరిగింది. మనం కూడా ఆత్మచేత నింపబడినప్పుడు దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో మనం కూడా జరిగించగలం. ఇక పోతే గమనించండి, మీరు చదివారు కదా ఆ వాక్య భాగం. ఇప్పుడు దాన్ని వివరిస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, 17, 18, 19 వరకు. అక్కడ ఎప్పుడైతే ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి చదవడానికి నిలబడి ఇంకా ఆ గ్రంథపు చుట్టలో ఆయనకి ఆ రోజు వచ్చిన వాక్య భాగం ఏ గ్రంథంలో నుంచి వచ్చిందండి చెప్పండి? From the scroll of Isaiah. ఐజయా, ఎస్. సో ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తాను. ఇప్పుడు మీరు అది ఓపెన్ చేసి చదవండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఐజయా చాప్టర్ 61, 1 and 2. ఇప్పుడు చదవండి. Isaiah 55 అండి. ఐజయా 61, 1 and 2. యెషయా 61, 1, 2 వచనాలు. తీసిన వారు త్వరగా చదవాలి. The spirit of the Lord is upon me, because the Lord has anointed me to bring good news to the poor. He has sent me to bind the oppressed, to proclaim liberty to the captives and the opening of the prison to those who are bound, to proclaim the year of the Lord's favor and the day of vengeance of our God, to comfort all who mourn. ఎస్, తెలుగులో చదవండి. యెషయా 61, 1, 2 వచనాలు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. చాలు గమనించ. ఆ రోజు మరి యేసయ్యకు వచ్చిన వాక్య భాగం అది. యెషయా 61, 1, 2 వచనాలు. అది ఆయన ఆ రోజు చదివి వినిపించారు. వినిపించి ఆయన ఏం చెప్పారండి? ఒక మాట అన్నారు. ఈ 2 వచనాలు చదివిన తర్వాత ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. లూకా 14, తిరిగి అక్కడికి వద్దాం, 20. ఆయన గ్రంథము చుట్టి పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన ఏమన్నారు? ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఆ మాట చదవండి. నేడు మీ వినికిడిలో ఈ లేఖనము
నెరవేరిందని వారితో చెప్పసాగెను. చూసారా, లూకా 4:21 మధ్యలో ఉంటది అన్నమాట. అందరు కూడా ఇంకా ఆయన వైపు చూశారు. అది చదివి ఆయన కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అందరూ ఆయన వైపు చూసినప్పుడు ఆయన ఈ మాట అన్నారు, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది అని వారితో చెప్పసాగెను. అంటే నేను ఏ వాక్య భాగం అయితే ఇక్కడ చదివానో అది ఈ రోజు నెరవేరింది, అది నాలో నెరవేరింది, లేక నా ద్వారా అది దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు అనే విషయాన్ని మరి ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ రోజున యేసయ్య చెప్పిన మాట ఏంటండి, నేడు మీ వినికిడిలో ఈ లేఖనం అంటే యెషయా 61:1-2 వచనాలు నెరవేర్చబడ్డాయి. అది నాలో నెరవేర్చబడ్డాయి. నా ద్వారా దేవుడు దీనిని జరిగించబోతున్నాడు. నేను అసలు ఈ భూమి మీదకి పంపబడింది ఈ పని కొరకే. దిస్ ఈజ్ మై మిషన్. ఓకే, ఏంటి మరి ఆయన మిషన్ చూద్దాం. ఇప్పుడు అంటే యెషయా 61:1-2 మనం ముందుంచుకొని సేమ్ ఇదే వాక్య భాగం అక్కడ రిఫర్ చేశారు కాబట్టి లూకా 4:18-19 వచనాలను మనం ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క వాక్య భాగాన్ని మనం విభాగించి డివైడ్ చేసి స్టడీ చేద్దాం. నెంబర్ 1, why did Jesus come? What is the mission of Jesus? He came to, number 1, స్లైడ్ మీద ఏముందో చదవండి ఎవరైనా ఒకరు. To preach the gospel to the poor. రైట్. నెంబర్ 1, మొట్టమొదటిగా ఇక్కడ యెషయాలో మనం చెప్పినట్టుగా ఆయన సువార్త ప్రకటించడానికి ఆయన పంపబడ్డారు. ఓకేనండి. బీదలకు, పేదవారికి, బీదలకు సువార్త ప్రకటించుటకు, దీనులకు ఉంది కదండి, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. ఓకే, ఇక్కడ దీనులు అన్నప్పుడు ఓకే అంటే వాళ్ళు ఏదో ఫైనాన్షియల్ గా పోర్, ఆర్థికంగా వెనకబడిన వారు, పేదవారు, డబ్బులు లేనివారు, ఇల్లు లేనివారు, తినడానికి అన్నం లేనటువంటి వారు, కట్టుకోవడానికి బట్టలు లేనటువంటి వారు కాదు. ఓకే, ఇట్ ఇంక్లూడ్స్ మోర్ దాన్ ఫైనాన్షియల్ ఆర్ ఫిజికల్ నీడ్స్, స్పిరిచువల్, ఆత్మీయంగా వారు దీనులుగా ఉన్నారు. అంటే దేవుడు లేకుండా జీవిస్తూ ఉన్నటువంటి వారు. ఈ లోకంలో వారికి భౌతికంగా అన్నీ ఉండొచ్చేమో, ఇందులో కోటీశ్వరులు కూడా ఉండొచ్చేమో, అంటే వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు, కోట్ల ఆస్తి ఉండొచ్చు, కానీ దేవుడు తమ హృదయాల్లో లేడు కాబట్టి వారు దేవుని దృష్టిలో జీరోనే, పేదవారే, దీనులే. ఎందుకు? వారు కూడా దేవుని యొక్క అవసరతలో ఉన్నటువంటి వారే, రక్షణ యొక్క అవసరతలో ఉన్నటువంటి వారే. తర్వాత దేవుడు కూడా అటువంటి వారందరినీ కూడా ఆయన దగ్గర రమ్మని పిలుస్తూ ఉన్నారు. అందుకే మత్తయి సువార్తకు నేను ఇచ్చాను కొన్ని వాక్యాలు బ్రాకెట్లో. ముఖ్యంగా మత్తయి సువార్త 11:28 కనుక చూస్తే, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన ఒక పిలుపిస్తూ ఉన్నాడు. ఆ పిలుపు ఇచ్చాడు. అందుకే ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఆయన చెప్పినట్టుగా దీనులకు సువర్తమానము ప్రకటించడానికే. అందుకే సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అని యేసయ్య పిలుస్తున్నారు. అంటే ఎవరైతే దేవుడు లేకుండా జీవిస్తూ ఉన్నారో, తమ యొక్క పాపములో, బాధల్లో, కురుముదలలో, మరి విచారంలో, మరి లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలు మునిగిపోయి, లేక చెడు అలవాట్లకు బానిసలైపోయి, సంతోషం కోల్పోయి, సమాధానం లేకుండా, కుటుంబ కలహాల్లో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో, వ్యక్తిగతంగా సమాధానం లేకుండా, ఆర్థిక విషయాలు నలిగిపోతూ, లేకపోతే ఇక చివరికి అన్నీ కూడా వారు పోగొట్టుకున్న వారు, ఇక ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నటువంటి అటువంటి థాట్స్ వస్తున్నటువంటి వారు, ఓకేనండి, మరి అందరూ ఇందులో ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఇప్పుడు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అనేసి చెప్తున్నారు. అర్థమవుతుంది కదండి. కాబట్టి ఆయన అసలు ఈ భూమి మీదకు పంపబడింది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు.
మరి ఆ సువర్తమానం ఈ ప్రపంచంలో సువర్తమానం, గుడ్ న్యూస్, దెర్ ఇస్ ఓన్లీ వన్ గుడ్ న్యూస్. ఓకే, మన న్యూస్ పేపర్స్ చదివిన ఇప్పుడు అది చదువుతామో లేకపోతే న్యూస్ చూస్తామో అన్ని చోట్ల మనం వినేది బ్యాడ్ న్యూస్ కదండి. దెర్ ఇస్ నో గుడ్ న్యూస్ అట్ ఆల్. ఒకే ఒక సువర్తమానం, అది దేవునిలో మాత్రమే ఉంది. అది దేవునికి సంబంధించినటువంటి సువర్తమానం. కాబట్టి ఇది గుర్తుంచుకోండి, యేసయ్య యొక్క పరిచర్య దేవులకు సువర్తమానం ప్రకటించడానికి అవసరతలో ఉన్నటువంటి వారికి. కాబట్టి దిస్ షుడ్ బికమ్ అవర్ మిషన్ యాజ్ వెల్. ఓకే, ఎప్పుడైతే మనం దీన్ని చదువుతున్నామో యేసయ్య మిషన్ అది, కాబట్టి ఇప్పుడు ఆ మిషన్ ఎవరి మిషన్ గా మారాలండి? మన మిషన్ కూడా అదే. ఈ భూమి మీద రక్షణ పొందిన ప్రతి వ్యక్తి, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి యొక్క పరిచర్య ఏమై ఉండాలి అంటే ఇతరులకు సువార్త మనము ప్రకటించాలి. ఎలాగైతే యేసయ్య పరిచర్య అదే కదా, యేసయ్య భూమి మీదకి వచ్చింది, దట్ వాజ్ ద మిషన్ ఆఫ్ ద మెస్సయ్య. ఆ మెస్సయ్య యొక్క మిషన్ అదే కదా, ఆయన పని, ఆయన మెయిన్ థింగ్ టు డూ టు ప్రీచ్ ద గాస్పెల్. ఓకే, అదండి మొట్టమొదటి. రెండవది, వీరులకు సువర్తమానం ప్రకటించుటకు మనం చూసాం. రెండవదండి, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, టు హీల్ ద బ్రోకెన్ హార్టెడ్. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు యేసయ్య ఈ భూమి మీదకి పంపబడ్డాడు, టు క్యూర్. ఓకే, ఇది చదవండి ఒకసారి, ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని. సెకండ్ పాయింట్, టు హీల్ ద బ్రోకెన్ హార్టెడ్. కంటిన్యూ. To cure those who have suffered extreme sorrow. Speaks to those whose spirit has been crushed, literally to be under the foot of a conqueror. Jesus knows. చాలండి, థ్యాంక్ యూ. సో అంటే ఎవరైతే క్రష్ అయ్యారో, ఇక్కడ తెలుగులో ఏముందండి, నలిగిన హృదయం. మనం అక్షరాల రూట్ లాంగ్వేజ్లోకి వెళ్ళి, మూల భాషలోకి వెళ్ళి కానీ చూస్తే అర్థం ఏంటంటే, ఎవరైతే వాళ్ళని తొక్కి పట్టి ఉంచారు, ఎవరైతే శత్రువుల కాళ్ళ క్రింద ఉన్నారో, ఆల్రెడీ శత్రువు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని ఇలాగా కాలుతో త్రొక్కుతూ ఆ శత్రువు కాళ్ళ కింద వీళ్ళు ఉండిపోయారు. ఎవరండి? నలిగినటువంటి హృదయం కలవారు, క్రష్డ్. సో మన చుట్టూ ఇలాంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు కదండి. దే ఆర్ క్రష్డ్, దే ఆర్ అండర్ ద ఫుట్ ఆఫ్ అ కాంకరర్. సాతాను యొక్క కాళ్ళ క్రింద ఈ రోజుల్లో చాలా మంది మ్రగ్గుతూ ఉన్నారు. ఆయా రకాల చెడు వ్యసనాలకి బానిసలైనటువంటి వారు కావచ్చు, వ్యక్తిగత కుటుంబ సమస్యలలో కలహాలలో ఉన్నటువంటి వారు కావచ్చు, సమాధానం లేకుండా ఉన్నటువంటి వారు కావచ్చు. మనుషులు అంటే మానసికంగా మాటలతో వాళ్ళ మీద దాడి చేసి, వారి నాలుకలతో దాడి చేసి, వారిని ఆ మాటలు ఈ మాటలు అన్నటువంటి వారు, హర్ట్ చేసినటువంటి వారు, గాయపడినటువంటి వారు ఆ రీతిగా ఉన్నారు. రైట్? భౌతికంగా, ఆత్మీయంగా, మానసికంగా, సాంఘికంగా కృంగిపోయిన వారు, దోస్ హు ఆర్ క్రష్డ్. యేసయ్య జీవించిన రోజుల్లో గమనించండి, కుష్ఠరోగులు ఉన్నారు. మీ అందరికి తెలుసు కదండి ఆ కుష్ఠరోగుల సన్నివేశము. మరి ఆ రోజుల్లో వారిని, కుష్ఠరోగం రాగానే యాజకుడు మరి వారిని చూసి రోగాన్ని నిర్ధారించి వాళ్ళని బయటికి పంపించి వేసేవారు. పాలెము బయటకు, ఊరి బయటకు పంపించి వేసేవారు. వారందరూ అక్కడే ఉండాలి, ఎవరు కూడా వాళ్ళని కలవడానికి వీల్లేదు. అంటే ఆల్మోస్ట్ ఎలాగంటే మన కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోవడానికి, కరోనా వచ్చిన టైంలో క్వారంటైన్ పీరియడ్ పంపించారు కదా అందరినీ. ఒక సెంటర్ని గవర్నమెంట్ వాళ్ళు సెలెక్ట్ చేసి, సో ఎవరు కూడా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. సో ఎవరైనా వెళ్ళినా కూడా చాలా దూరంగా ఉండి వాళ్ళకి ఆహారం అందించాలి. అలాగా ఆ రోజులో ఉండేవారు. సో వారు ఇంకా చెప్పాలంటే, ఎవరైనా దగ్గరికి వస్తుంటే, మా దగ్గరికి రాకండి, మేము అపవిత్రులము, వీఆర్ అన్క్లీన్ అని గట్టిగా కేకలు వేయాలి. మరి అలాగా అరుస్తున్నప్పుడు, కేకలు వేస్తున్నప్పుడు వారి మనసు చాలా గాయపడి ఉంటుంది కదండి. దే ఆర్ సో క్రష్డ్. సో మెంటల్గా, మానసికంగా, సోషల్గా వాళ్ళ మీద ఒక స్టిగ్మా, వాళ్ళ మీద ఒక ముద్ర వేశారు, వీరు అపవిత్రులు అని. లేదు, ఆ రోజుల్లో ట్యాక్స్ కలెక్టింగ్ జాబ్ చేసేవారు, సుంకపు గుత్తదారులు, మరి వాళ్ళ యొక్క కరప్షన్ బట్టి ప్రజలు వాళ్ళ మీద ఒక ముద్ర వేశారు, వీళ్ళు పాపులు అని.
అంటే వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటే అక్కడ దగ్గరున్న వాళ్ళందరూ కూడా పారిపోయారు అనమాట. పాపి వస్తున్నాడు, దూరంగా పారిపోదాం అన్నట్టుగా. సో అలాగున అనేక విషయాల్లో ప్రజలు క్రష్ అయిపోయి ఉన్నారు. కాబట్టి యేసయ్య మరి ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు? యెషయా 61:1 రెండవ భాగం ఏం తెలియజేస్తుంది? నలిగిన హృదయం గల వారిని ఇక దృఢపరచాలి, వారిని ఆ బంధకాల నుంచి విడిపించాలి. శత్రువు కాళ్ళ క్రింద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు శత్రువుతో పోరాడి యుద్ధం చేసి వాడిని బయటికి పంపించి వారిని పైకి లేపేటటువంటి బాధ్యత యేసయ్య ఆయన తీసుకున్నారు. అండ్ దట్స్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ కదండి. కాబట్టి టు హీల్ ద బ్రోకెన్ హార్టెడ్. ఇప్పుడు దీని ద్వారా వ్యక్తిగతంగా మనం ఎలా అన్వయించుకోవచ్చు అంటే మన పరిచర్య కూడా అదే. దట్ షుడ్ బి అవర్ మినిస్ట్రీ ఆల్సో. దట్ షుడ్ బి అవర్ మిషన్. ఏంటి? టు హీల్ ద బ్రోకెన్ హార్టెడ్. ఆ హీలింగ్ మినిస్ట్రీ యేసయ్య మనకి అప్పగించాడు, రైట్? సో హీలింగ్, వెన్ ఐ సే హీలింగ్, నాట్ జస్ట్ ద ఫిజికల్ హీలింగ్ బట్ హీలింగ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. ఓకేనండి. భౌతికమైన స్వస్థత, మానసికమైన స్వస్థత, సాంఘికమైన స్వస్థత, స్వస్థత, హీలింగ్ ఇన్ రిలేషన్షిప్స్. ఎందుకంటే మరి గొడవపడి మనస్పర్ధలతో ఒకరికొకరు మాట్లాడుకోకుండా సంబంధాలు తెగిపోయి అక్కడ వాళ్ళు హర్ట్ అయి ఉన్నారు. వారికి ఏం కావాలి? వారికి హీలింగ్. ఏ హీలింగ్ కావాలి? హీలింగ్ ఇన్ ద రిలేషన్షిప్స్. వారి యొక్క తెగిపోయిన సంబంధాలు మళ్ళీ సరిచేయబడాలి. లేక భార్య భర్తలు గొడవాడుకొని ఇక విడాకులకి వెళ్ళిపోదామనే ఒక ఆలోచనలో ఉన్నారు. సో దేవుడు మనకు అటువంటి వారిని ఎవరైనా పరిచయం చేస్తే, లేక ఇఫ్ దే కమ్ అక్రాస్, ఓకే, ఇఫ్ వి కమ్ అక్రాస్ సచ్ పీపుల్, మనం ఏం చేయాలి? వారికి హీలింగ్ జరగాలని వారి కోసం ప్రార్థన చేయాలి. అలాగే మనం కూడా పరిచర్య చేయాలి. తర్వాత ఆ హీలింగ్ అనేది వారికి కలగాలి. వెన్ దే రిసీవ్ దట్ హీలింగ్, వాట్ హ్యాపెన్స్? దేర్ రిలేషన్షిప్ ఈజ్ రెస్టోర్డ్. వారి యొక్క ఆ తెగిపోయిన సంబంధం మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. సో ఎందుకంటే వారు గాయపడి ఉన్నారు కాబట్టి. అటువంటి హీలింగ్ మినిస్ట్రీ యేసయ్య చేశారు, రైట్? ఇక నెక్స్ట్ 3వ దాంట్లోకి వెళ్దామండి. చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు. ఓకే, 3వ పాయింట్ చదవండి. వారు మైక్ ఆన్ చేసుకుని ఇక్కడ నేను దాన్ని వివరిస్తాను. To preach deliverance to the captives. కంటిన్యూ చేయండి. Literally, those held at spear point to declare that there is freedom to everyone held captive by Satan's spear. Sinners are held captive. They are in bondage to Satan. Jesus can set them free. Some saints are held captive. చాలు గమనించండి. ఇక్కడ మరి బంధించబడినటువంటి వారు ఏముందండి? ఇక్కడ మనకు చెరలో ఉన్నవారు, అలాగే బంధించబడిన వారు. దాన్ని అక్షరాల మూల భాషలోకి మనం దాన్ని స్టడీ చేస్తే ఎలాగంటే, మరి మీరు గనక ఒక మనిషికి చెవి దగ్గర గన్ను పెట్టి, ఇలా గన్ను పెడతారు కదా, వాళ్ళని ఇంకా క్యాప్టివ్గా తీసుకొని వస్తారు. లేదా ఆ రోజుల్లో అయితే, పాత రోజుల్లో ఒక ఈటె, స్పియర్, ఓకేనా, వాళ్ళకి పట్టుకొని లేక దాన్ని పొడుస్తామని ఇలాగ బెదిరించి కత్తి కానీ ఆ ఈటె కానీ, లేకపోతే ఇప్పుడైతే మరి గన్స్ వచ్చాయి కాబట్టి వెపన్స్, గన్ ఇలా షూట్ వాళ్ళ పాయింట్అవుట్ చేస్తూ, ఇదిగో నువ్వు యువర్ అంటే అరెస్ట్, లేకపోతే మీరు క్యాప్టివ్స్గా ఉన్నారు చెప్పినప్పుడు అది దట్స్ ద మీనింగ్. సో వాళ్ళు ఇప్పుడు ఇంకా వాళ్ళు క్యాప్టివ్స్ అయిపోయారు. సో వాళ్ళకి ఇంకా ఫ్రీడమ్ ఉండదు. వీళ్ళు ఏం చేస్తే వాళ్ళకి చేయాల్సిందే. అలాగున చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మరి మన శత్రువు ఎవరు? సాతాను. మీరు చదివినట్టుగా అందులో సాతానే అనేక మందిని బంధించి చెరపట్టేశాడు వాడు. సో ఇప్పుడు అనేక మంది ప్రజలు వాడి యొక్క అండర్లో ఉన్నారు. ఇశ్రాయేలు ఎప్పుడైతే అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో యొక్క చెరలో ఉన్నారు. అలాగే
బబులోను చెరకు వెళ్ళారు, అష్షూరీల చెరకు వెళ్ళారు. అక్కడ అష్షూరీల చెరకు వెళ్ళినప్పుడు అష్షూరీల రాజు యొక్క అండర్లో అక్కడ బందీలుగా వారు ఉన్నారు. అలాగే బబులోను దేశానికి వెళ్ళినప్పుడు నెబుకద్నెజర్ రాజు యొక్క బందీలుగా, ఆయన క్యాప్టివ్స్ గా వాళ్ళు మార్చేశాడు. అలాగున ఈనాడు మరి ప్రజలు సాతాను యొక్క బంధకాలలో ఉన్నారు. మరి వారందరూ కూడా విడిపించబడాలి. అనేక మంది రకరకాల వ్యసనాలకు బందీలుగా అయిపోతూ ఉన్నారు, లేక అనేక రకాల బంధకాలు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండేజెస్. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో వినిపించట్లేదని రకాల ఇప్పుడు మనకి ఇంకా కొత్త కొత్త బంధకాలు చేస్తున్నాయి. సో కాబట్టి ఈ పరిస్థితుల్లో వారికి విడుదల కలగాలి. కాబట్టి యేసయ్య వచ్చి ఏం చేశారండి? యేసయ్య వచ్చి వారి బంధకాలను నుంచి వారికి విముక్తిని కలిగించారు. కాబట్టి నౌ వాట్ షుడ్ బి అవర్ మినిస్ట్రీ? మన పరిచర్య కూడా ఇదే. ఇట్స్ ఎ మినిస్ట్రీ ఆఫ్ డెలివరెన్స్. విమోచించే, విడిపించే, బంధకాల నుంచి విడిపించే పరిచర్య దేవుడు మనకిచ్చాడు. కాబట్టి దాని గురించి మనం ప్రార్థన చేయాలి, అలాగే పరిచర్య కూడా చేయాలి. ఎవరైతే ఆల్రెడీ ఇదివరకే బంధకాల్లో ఉన్నారో మరి వారికి మనం ప్రార్థించి దేవునికి వాక్యాన్ని చెబుతూ. సో నేను డ్రగ్ యాడిక్ట్స్, ఆల్కహాలిక్స్తో నేను టచ్లో ఉంటాను. సో వారితో మాట్లాడుతూ, వారితో కౌన్సిలింగ్ ఇస్తూ, వారికి వాక్యాన్ని కూడా చెబుతూ ఉన్నప్పుడు మరి దేవుడు కొన్ని కార్యాలు చేశారు గతంలో. అటువంటి వారు విడిపించబడ్డారు. దే హావ్ బీన్ సెట్ ఫ్రీ. విడిపించబడి ఇంకా చెప్పాలంటే వాళ్ళే ఇప్పుడు మేనేజర్ పోస్ట్లోకి వెళ్ళి ఒక రిహాబ్ సెంటర్లో, అంటే ఇంకా అనేక మంది డ్రగ్ అడిక్ట్స్ని, ఆల్కహాలిక్స్ని వాళ్ళకి ఇప్పుడు మినిస్ట్రీ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి డెఫినెట్గా మనం ప్రార్థించినప్పుడైనా, పరిచర్య చేసినప్పుడైనా గాడ్ డస్ దట్. ఓకే, మన దేవుడు ఉపయోగించుకొని దేవుడు ఆ విమోచన పరిచర్య దేవుడు జరిగిస్తాడు. యేసయ్య, దట్ వాజ్ ద మిషన్ ఆఫ్ జీసస్. రైట్, ఓకే, కంటిన్యూ చేద్దామండి. యెషయా 1లో ఉన్నాం కదా మనం. ఇక తర్వాత బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు. ఒకసారి లూకా ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. లూకా సువార్త 4, యెషయా మనం 2 కంపేర్ చేస్తున్నాం కదా. గురుడి వారికి మనం ఇక్కడ చూస్తే కనుక లూకా 18లో బీదలకు సువార్త ప్రకటించుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, అలాగే గురుడి వారికి చూపును, రికవరింగ్ ఆఫ్ సైట్ టు ద బ్లైండ్. ఇది చదవండి వేరేనా, మైక్ ఆన్ చేసుకుని చదవండి. 4th పాయింట్ ఇక్కడ స్లైడ్ మీద చూస్తున్నారు కదండి, చదవండి ప్లీజ్ త్వరగా. Recovering of sight to the blind. కంటిన్యూ, నెక్స్ట్ స్లైడ్. To give sight to those blinded by smoke, literally the mentally and spiritually blind. Satan's power to deceive. రైట్. సో అందరూ ప్రజలు ఎలా ఉన్నారండి? గుడ్డివారుగా మారిపోయారు. సో ఇక్కడ అక్షరాల లిటరల్ గా చూస్తే మెంటలీ అండ్ స్పిరిచువల్లీ బ్లైండ్, అంటే భౌతికంగా వాళ్ళ కళ్ళు కనిపిస్తూ ఉన్న, మానసికంగా కానీ లేక ఆత్మీయంగా కానీ గుడ్డివారుగా మారిపోయారు. స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మీయ అంధత్వంలో ఉన్నారు. మరి ఎవరు ఆత్మీయ అంధత్వాన్ని కలిగించారు? మీకు అక్కడ రెఫరెన్స్లు ఇచ్చాను, టైం లేదు, ఆల్రెడీ 9 అయిపోతుంది కాబట్టి ఇక్కడ మీరు దయచేసి రెఫరెన్స్లు రాసుకొని 2 కొరింథీ 4:4, 2 కొరింథీ 3:14, 2 కొరింథీ 11:14, 1 తిమోతి 4:1 చూస్తే సాతానే ప్రజలకు వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడకుండా, సత్యం గ్రహించకుండా వారికి గురుడితనం కలిగజేశాడు సాతాను, అపవాది. సో అందుకే చాలా మంది, అంటే బయట వాళ్ళు గొప్పగా చదువుకున్న వాళ్ళు కావచ్చు, కానీ దేవుడు అనే విషయానికి వస్తే వాళ్ళు గుడ్డి వాళ్ళే. బయట వాళ్ళు చాలా గొప్పగా ఉన్నత హోదాలో ఉండొచ్చు, వాళ్ళు బాగా ధనవంతులుగా ఉండొచ్చు, ఒక ఉన్నత అంటే రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే బిజినెసెస్ లో ఉన్న వాళ్ళు కావచ్చు. ఓకే, దే వర్ సో వెల్ టు డూ. ఓకే, ఫైనాన్షియల్ గా వాళ్ళకి
హోదాపరంగా. కానీ ఆత్మీయంగా ఆలోచిస్తే దేవుడు లేక ఆత్మీయత అనే విషయానికి వచ్చినప్పుడు వారు గుడ్డలు అయిపోతున్నారు. వాళ్ళకి తెలియకుండా ఎక్కడో ఒక చోటుకి వెళ్ళిపోయి ఏదో చేసేస్తున్నారు. ఈ రోజులో మనకు తెలుసుకున్న విషయాలను కూడా సో నేను స్పెసిఫిక్గా మీకు చెప్పక్కర్లేదు. సో ఆ ఆత్మీయ అంధత్వంలో ఉన్నారు. యేసయ్య ఎందుకు ఈ లోకానికి పంపబడ్డారంటే ఆయన మిషన్, ఆయన పరిచర్య, ఆయన ముఖ్యమైన పని ఏంటి అంటే సో కాబట్టి అటువంటి వారికి, గురుడు వారికి ఇక చూపును కలిగించడానికి ఆయన ఈ భూమి మీదకి పంపబడ్డారు. నెక్స్ట్ చదవండి. పాయింట్ చదవండి త్వరగా, ముగింపులోకి వచ్చేస్తున్నాం మనం. To set at liberty them that are bruised, to release from bondage those that have been crushed or oppressed. Satan is having a great time at the expense of God's children. He has no right to trash your life. He has no right to infiltrate your mind. He has no right to devastate your life. You have the authority over him. రైట్, చాలు. ఇక్కడ మరి తర్వాత నలిగిన వారిని విడిపించుటకు అని ఉంది కదా తెలుగులో మనకు. లూకా 4:16, 18లో నలిగిన వారిని విడిపించుటకు, సెట్ ఎట్ లిబర్టీ దెమ్ దట్ ఆర్ బ్రూయిస్డ్. సో నలిగిపోయి ఉన్నారు, ఓకే, క్రష్ అయి ఉన్నారు, అప్రెషన్లో ఉన్నారు. ఎవరు వారిని ఆ రీతిగా చేశారు? దానికి కారకుడు ఎవరు? సాతాను. మరి అయితే వాడికి ఆ రీతిగా పూర్తి అధికారం ఉందా? మన జీవితం మీద పూర్తి అధికారం అయితే వాడికి లేదు. అక్కడ మీకు నేను కొన్ని వాక్యాలు ఇక్కడ ప్రస్తావించాను, వాటిని ఇప్పుడు చదవడానికి టైం లేదు, తర్వాత మీరు చదవండి. ఎఫెసీ 4:27, యాకోబు 4:7. ఓకేనా? మనం ఆ సాతాను పైన మన దేవుడు అధికారం ఇచ్చాడు. వాడిని ఎదిరించడానికి మనకు అధికారం ఇచ్చాడు. శోధనలను ఎదిరించడానికి, శోధనలు వచ్చినప్పుడు నో అని చెప్పడానికి, సాతాను శోధించినప్పుడు వాడికి నో అని చెప్పడానికి, వాడు ఏదైనా మన మీద కుట్రవాడు పన్నినప్పుడు ఓకే రైట్, వీ కెన్ ఓవర్కమ్ దాట్. గాడ్ హెస్ గివెన్ us that such పవర్. అయితే మనం దాన్ని గ్రహించి మనం వాటిని క్లెయిమ్ చేస్తూ ఏం చేయాలి? మనం we need to be set free. ఓకే, నలిగిన వారిని. సో అది యేసయ్య పరిచర్య. అలాగే ఆ పరిచర్యను కూడా మనం కూడా కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ అండి, చివరిది, టు ప్రీచ్ ది యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్. ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయనను పంపి ఉన్నాడు. ఓకేనండి. ఏంటి హితవత్సరం అంటే? టు ప్రొక్లెయిమ్ దట్ ద డోర్స్ ఆఫ్ ద సాల్వేషన్ హావ్ ఓపెన్డ్. రండి, మీరు ఇక బంధకాలు ఉండాల్సిన అవసరం లేదు, బంధించబడి ఉండాల్సిన అవసరం లేదు, నలిగిపోతూనే మీ జీవితాన్ని గడపాల్సిన అవసరం అయితే లేదు, బంధకాల్లో ఉండాల్సిన అవసరం లేదు, చీకటిలో ఉండవలసిన అవసరం లేదు, పాపములో జీవించాల్సిన అవసరం లేదు. దేవుడు మీకోసం తలుపులు తెరిచాడు. రండి, మీరు విడుదల పొందుకోండి, లేక రక్షణ పొందుకోండి, స్వస్థత పొందుకోండి, ప్రభు యొక్క సమాధానాన్ని పొందుకోండి అని చెప్పడానికి, ఈ హితవత్సరాన్ని ప్రకటించడానికి దేవుడు నన్ను పంపి ఉన్నాడు. అదండి. సో కాబట్టి ఇక్కడ 6 విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 6 విషయాలు చాలా ప్రాముఖ్యం. లూకా సువార్త 4:18 నుంచి 19 దాకా ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి పంపబడ్డాడో 6 ప్రాముఖ్యమైనటువంటి పరిచర్యలు చేయడానికి. దట్ ఈస్ ద మిషన్, ద మ్యాజెస్టీ ఆఫ్ హిస్ మిషన్. అంటే ఆయన పరిచర్య యొక్క గొప్పతనం ఏంటి అంటే ఈ 6 విషయాల్లో దాగి ఉన్నది. రైట్, మీరు తర్వాత వీటిని కూడా స్టడీ చేయండి. ఈ 6 విషయాలు కూడా ఇట్స్ వండర్ఫుల్. యేసయ్య పరిచర్య చాలా అద్భుతమైంది. మరి ఇవన్నీ కూడా ఆయన చేశాడు. రైట్, రాబోయే రోజుల్లో నెక్స్ట్ రాబోయే క్లాసెస్లో మనం వీటిని ఇంకా ఇది జనరల్ అవుట్లైన్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. ఇప్పుడు స్పెసిఫిక్గా అవన్నీ కూడా మనం చూడబోతున్నాం. ఉదాహరణకి దీనిలోకి సువార్త ప్రకటించడానికి అనుకున్నాం, తర్వాత నలిగిన వారిని విడిపించడానికి అనుకున్నాం. ఇవన్నీ కూడా చెరలో ఉన్న వారి విడుదల, గుడ్డి వారికి చూపు, ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తూ మనం వీటిని స్టడీ చేయబోతున్నాం. తర్వాత అది మనం స్టడీ చేస్తుండగా ప్రభు మనల్ని కూడా ఆ ఆత్మ సహాయంతో మనల్ని కూడా ప్రేరేపించి ఇన్స్పైర్ చేసి మనం కూడా మనకు దేవుడిచ్చిన అవకాశాల్లో ఆ పరిచర్యలో మనం కూడా పాల్గొనడానికి దేవుడు మరి మనకు కూడా కృపను అనుగ్రహించాలి, మరి మనము కోరుకోవాలి.
కాబట్టి యేసయ్య జీవితంలో ఈ పరిచర్య నెరవేరింది. దేవునికి స్తోత్రం. కాబట్టి దిస్ ఇస్ హౌ హీ బిగాన్ హిస్ పబ్లిక్ మినిస్ట్రీ. యేసయ్య బహిరంగ సేవ దీనితో ప్రారంభమైంది. దీనిని నజరేతు ప్రత్యక్షత అని పిలుస్తారు. దే కాల్ ఇట్ నాజరెత్ మేనిఫెస్టో. ఇక్కడ ఆ నజరేతు ఉండగా సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు, యెషయా గ్రంథపు చుట్ట విప్పినప్పుడు, ఎగ్జాక్ట్లీ అంటే దేవుడు యేసయ్యను ఎందుకు భూమి మీదకి పంపించాడో అదే వాక్యాన్ని దేవుడు ఆయనకి ఆ రోజు చూపించడం జరిగింది. మరి అదే ఆయన ప్రజలకు చెప్పారు, ఇదిగో ఇది నేడు మీ వినికిడిలో ఇది నా జీవితంలో ఇది నెరవేరినది అని ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. ఆయన దయగల మాటలు విన్నారు కదండి. చాలా నాకు నచ్చినటువంటి మాట 22లో, అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. అంటే ఇవన్నీ కూడా ఎలా చెప్పారంటే, ఆయన ఆ దయతో చెప్పినప్పుడు అంటే ఎందుకు నేను వచ్చాను ఈ భూమి మీదకి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గురుడు వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, అలాగే నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ దయతో ఆ మాటలను వారు విన్నప్పుడు కూడా వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. అలాగే వాళ్ళు ఆశీర్వదించబడ్డారు కూడా. ఇక తర్వాత కాలంలో మనకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభువు దీన్ని ఇలాగా పబ్లిక్ గా ఇక డిక్లేర్ చేసి ఇక దాన్ని ఇంకా ప్రాక్టికల్ గా తన జీవితంలో ఇవన్నీ కూడా యేసయ్య తన పరిచర్ను జరిగించారు. రాబోయే రోజుల్లో మరి ఈ 6 రకాల పరిచర్యని చెప్పాను కదా, ఇక్కడ 6 పాయింట్స్ మనం చూసాం కదా. సో ఎలాగా ఒక్కొక్కరికి ఆయన పరిచయం చేశారో మనం వీటిని ధ్యానించుకోబోతున్నాం. కాబట్టి దేవుడు మనకు ఆ కృపను ఆయన దయగల మాటల ద్వారా మనకు కూడా అనుగ్రహించును గాక. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. మరి ఈ మాటలు ఈరోజు ఏవైతే ఇవి మనం అధ్యయనం చేశామో, దేవుని యొక్క మాటలు మన జీవితాల్లో కార్యం చేయాలని, యేసయ్య ఎందుకైతే భూమి మీద పంపబడ్డాడో హి న్యూ హిస్ మిషన్, అలాగ మనం కూడా దేవుడు ఎందుకు మనల్ని భూమి మీద పంపించాడు. దెర్ ఇస్ ఎ ప్లాన్, దెర్ ఇస్ ఎ మిషన్, గాడ్స్ మిషన్ అపాన్ అవర్ లైఫ్స్. అది మనం కూడా గ్రహించాలని, అలా గ్రహించడం మాత్రమే కాదు, గ్రహించిన తర్వాత ఇక నెక్స్ట్ మన జీవితాల్లో అది జరగాలని, అది కార్యరూపం దాల్చాలని అందరు కూడా ప్రార్థన చేద్దామండి. రైట్. ఎవరైనా మరి ప్రేరేపించబడిన వారు, గ్రూప్లో ఉన్నవారు మరి ప్రార్థించండి దయచేసి. ఎవరైనా పర్లేదండి, ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. ఈరోజు విన్నటువంటి మాటలను బట్టి, మనం చేసిన బైబిల్ స్టడీని బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య మరి ఆయన యెషయా ప్రవక్త ద్వారా ముందుగానే దేవుడు ప్రభు పట్ల ఒక ప్రణాళికతో ఈ భూమి మీదకి ఆయన పంపడం, మరి ఏ రీతిగా వేదాలకు సువార్త ప్రకటించుటకు, చెరలో ఉన్న వారికి విడుదల, గురుడి వారికి చూపు కలుగుటకు, నలిగిన వారిని విడిపించడానికి, ప్రభు హితవత్సరాన్ని ప్రకటించడానికి యేసయ్య పంపబడ్డాడో, ఆత్మచేత అభిషేకించబడ్డాడో, ఆ విషయాన్ని ఆయన బయలుపరిచి అదే పరిచర్య ఆయన చేశారు. అలాగే ఇప్పుడు మనకు కూడా అదే పరిచర్యను అప్పగించారు. మరి ఆ పరిచర్యను మనం కూడా గ్రహించి మన జీవితాల్లో జరిగించులాగున ఎవరైనా మరి ప్రేరేపించబడిన వారు దయచేసి ప్రార్థన చేయండి. ముగించుకుందాం. పరమందు ఆలస్యమైన పరలోకపు తండ్రి, మీకు స్తుతి స్తోత్రం ప్రభా. నాయన ఈరోజు మేము నేర్చుకున్నది నాయన, మీ యొక్క ఏకైక పుత్రుని మా గురించి పంపించారు ప్రభా. అయితే నాయన ఆయన మనుష్య రూపం ఎత్తి ప్రభా, నాయన తండ్రి తన 30 సంవత్సరముల ముందు ఆ సైలెంట్ టైంలో ప్రభా, నాయన తన యొక్క జీవితం గురించి మేము నేర్చుకున్నాం ప్రభా. నాయన తన యవనములోని, చిన్నతనంలోని ప్రభా, నాయన పేరెంట్స్ కి ఒబీడియంట్ గా ఉండి ప్రభా, నోయింగ్ ఫుల్లీ ఫర్ వాట్ రీజన్ హీ హస్ బీన్ సెంట్,
Yet Naina tana samyamu koraku, for the right time he waited patiently, Prabha, and bore everything, Naina, malaga samani manushulaga, Prabha. Naina, he went through every kind of pain, loneliness, suffering, misunderstanding, and other things, Prabha. అయితే ప్రభా నైనా తన జీవితం ద్వారా మాకు నేర్పించారు ప్రభా నైనా టు బైడ్ అవర్ ఫాదర్స్ టైమింగ్ అని ప్రభా నైనా. మరి ప్రభా నైనా 12 సంవత్సరములో ప్రభా నైనా తండ్రి నైనా యవన బిడ్డలు ఎలా చెదురుంటారో, అయితే ప్రభా నైనా తల్లిదండ్రుల యొక్క మాట వింటూ నైనా అట్ ద సేమ్ టైం ప్రభా నైనా మీ యొక్క వాక్యము నైనా తండ్రి ఆ యవన జీవితంలోనే ప్రభా నైనా ఈవెన్ బిఫోర్ హీ బికేమ్ అ టీన్ ప్రభా హీ గేవ్ యువర్ వర్డ్. అందరు విన్నవారందరూ ఆశ్చర్యపడ్డారు ప్రభా, ఎందుకంటే నైనా హీ వాజ్ నౌ బీయింగ్ లెడ్ బై ద స్పిరిట్ ప్రభా. నాయన తండ్రి ఆ చిన్న వయసు నుంచే ప్రభా ఆయన మాకు నేర్పించారు ప్రభా. నైనా తన సొంత శక్తిని ఆధారం చేసుకోకుండా ప్రభా నైనా సైతాన్ యొక్క నైనా టెంప్టేషన్స్ లో కూడా ప్రభా నైనా ఎంతో ధైర్యంతో ప్రభా నైనా ఆ యొక్క టెంప్టేషన్స్ విత్స్టాండ్ చేస్తూ నైనా స్పీకింగ్ ద స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్ ప్రభా. ప్రతి ఒక్క టెంప్టేషన్ ని ప్రభా ఆయన తండ్రి నైనా హీ ఓవర్కేమ్ ఇట్ ప్రభా. నైనా మా జీవితంలో కూడా ప్రభా నైనా దట్ సేమ్ వర్డ్ స్టిల్ వర్క్స్ అని ప్రభా మేము గ్రహించుకొని ఏ సమస్యలోనైనా ప్రభా నైనా తండ్రి నైనా మేము కూడా ప్రభా నైనా ఆ స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్, రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ మేము ప్రభా సైతానుకు ఎదిరించే కృప మాకు అనుగ్రహించండి ప్రభా. నైనా తండ్రి మరి జీసస్ యొక్క నైనా మిషన్ గురించి మేము విన్నాం ప్రభా నైనా తండ్రి నైనా వై హీ కేమ్ టు దిస్ వరల్డ్ ప్రభా టు నాట్ ఓన్లీ ప్రీచ్ ద గాస్పెల్ నైనా టు look after the broken hearted, Lord, to proclaim the favor of the Lord, and Lord Master naina tana cheyavalsina pratidi prabha naina tandri okokkati prabha tana he made it so clear through his words and ways and deeds naina. ప్రభా మాకు కూడా ప్రభా దట్ షుడ్ బి అవర్ మిషన్ అని మేము నేర్చుకున్నాం ప్రభా. కాబట్టి నైనా తండ్రి నాయన మా యొక్క స్వంత శక్తితో మేము చేయలేము కానీ ప్రభా నైనా మీ మీద ప్రభ మేము ఆధారపడినప్పుడు నైనా హౌ హీ డిపెండ్ ఆన్ ద స్పిరిట్ ప్రభా, హోలీ స్పిరిట్ గాడ్ మేము కూడా ప్రభ నైనా మీ మీద ప్రభ నైనా మేము మా యొక్క భారం మోసి ప్రభ నైనా మీరు ఇచ్చిన ఇన్విటేషన్ ప్రభ కమ్ అంటు మీ అని చెప్పారు ప్రభ. ఆల్ దోస్ హు ఆర్ వీక్ అండ్ హెవీ లేటెడ్ మేము మీ దగ్గరకు పరిగెట్టుకుని వచ్చి ప్రభనైనా తండ్రి మీ మీద మా భారం వేసి ప్రభనైనా తండ్రి మీరు మాకు నేర్పించిన ప్రకారముగా ప్రభ మేము జీవించే కృప మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ఏది అప్లై చేసుకోవాలో మా జీవితంలో ప్రభ మేము అప్లై చేసుకుంటూ సహాయం దయచేయండి నైనా ప్రభ. మనుషుల దయందు దేవుని దయందు ప్రభ నైనా విజ్డమ్ అండ్ స్టేచర్లో జీసస్ గ్రో అయినట్టు ప్రభ ముఖ్యముగా మేము ఆత్మీయంగా ఎదిగే కృప అనుగ్రహించండి నైనా ప్రభ. నైనా తండ్రి మా చుట్టూ నైనా ఎంతో మంది ఉన్నారు బాధల్లో దుఃఖములో నైనా మేము తండ్రి మా గురించే మేము ఆలోచించకుండా ప్రభ నైనా ఇతరుల గురించి ప్రభ మేము మీలాంటి హృదయముతో ప్రేమతో నిండిన హృదయంతో కృప దయతో నిండిన హృదయంతో ప్రభ మేము వాళ్ళ గురించి ఆలోచించే కృప కూడా మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. నైనా పాపులం ప్రభ నైనా మేము మా స్వంత శక్తిని ఆధారం చేసుకోకుండా ప్రభ నైనా మీ తట్టు తిరుగుచు ఆత్మీయంగా నడిపింపబడి ప్రభ మీ కొరకు జీవించే భాగ్యము దయచేయమని పాస్టర్ గారు మాకు నేర్పించిన ప్రతిదీ ప్రభ మేము జ్ఞాపకుంచుకొని ప్రభ నైనా మీ యొక్క వాక్యంలో రెఫరెన్సెస్ మరి ఒకసారి చదువుకొని ప్రభ నైనా తండ్రి దాన్ని జ్ఞాపక శక్తిగా మమ్మల్ని ఉంచి ప్రభ మీ త్రోవలో మమ్మల్ని నడిపింపమని మళ్ళీ మేము కలుసుకునే పర్యంతం వరకు ప్రభ నైనా ఈ వాక్యం ఈ వారం అంతా మా హృదయంలో దాచిపెట్టి దాని ప్రకారం నడిచే భాగ్యము దయచేయమని క్రీస్తు ప్రభు పేట బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఇంకొకరు ఎవరైనాండి దయచేసి గ్రూప్ లో ఉన్నవారు ఇంకొకరు ఎవరైనా కూడా దయచేసి ప్రార్థన చేయండి. నేను ఇంకా ఆశీర్వాదంతో బెనడిక్షన్తో ముగించుకున్నాను. ప్రేరేపించుకునే వారు మరొకరు మీరు ఏ విషయాలైతే మీరు నేర్చుకున్నారు ఈరోజు వాటిని బట్టి ప్రార్థించండి.
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన గొప్ప దేవ, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా యేసయ్య, మీ ఘనమైన అత్యున్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. ఆత్మదేవ, అయ్యా మీరు ఈ లోకానికి వచ్చింది పరిశుద్ధ ఆత్మదేవ. అయ్యా మీరు బీదలకు సువార్త అందించటకు మీరు ఈ లోకానికి వచ్చారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవ నాథ, అయ్యా అలాగనే విరిగి నలిగిన వారిని ప్రభు అయ్యా వారిని ఆదరించి ధైర్యపరచుటకు మీరు ఈ లోకానికి వచ్చి ఉన్నారు యేసయ్య. ఎందరైతే సాతాను బంధకముల చేత పట్టబడి ఉన్నారో వారందరినీ విడిపించుటకు ప్రభు మీరు ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. అలాగున మీరు మమ్మల్ని కూడా విడిపించున్నారు ప్రభు. ఇదిగో తండ్రి, మీ వాక్యమందు సెలవిస్తున్నట్టు పరిశుద్ధాత్మదేవ అయ్యా, మేము సాతానుడి చేత నా తండ్రి అయ్యా వాడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, వాడు మమ్మల్ని చెరలో వేసినప్పుడు మేము అందులోనే ఉండడం మీ చిత్తము కాదు కానీ ప్రభువా, ఇదిగో వాడి తంత్రములన్నిటిపైన సంపూర్ణమైన విడుదల, విజయము మీ నామములో మీరు మాకు దయచేశారు. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మదేవ మీ వాక్యాన్ని బట్టి మేము తెలుసుకున్నటకు మీరు మాకు కృప చూపించారు. అందరిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను యేసయ్య. గొప్ప దేవ మీకు వందనాలు. ఇట్టి సువార్తను పరిశుద్ధాత్మదేవ అయ్యా మేము మీ సేవను అలాగున కొనసాగించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నిజమే దేవ, ఈ భూలోకంలో అనేక మంది మా చుట్టూ ఉన్నవారు, మా బంధువులు, స్నేహితులు, మిత్రులు అనేక మంది సాతానుడి చేత బంధించబడుతూ, హింసించబడుతూ పరిశుద్ధాత్మదేవ అయ్యా ఈ లోకము వాటి ఆశల చేత ఈడ్వబడుతుండగా ప్రభువా, మీ సువార్తను మేము వారి యొద్దకును తీసుకొని వెళ్ళటకు సహాయం చేయండి. మీరు మమ్మల్ని ఎలాగ విడిపించారు, ఆ సత్యమును ప్రభు వారికి మేము ప్రకటించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. వేరే కృప చూపించమని, అట్టి ఆత్మను పరిశుద్ధ ఆత్మదేవ మీరు మా పైన ఉంచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆశీర్వాదంతో ముగించుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసం మనందరికీ, దేవుని సంఘానికి, దేవుని బిడ్డలకు, ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. రైట్, అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ జాయిన్. Thank you, Pastor Garu. God bless you. వెల్కమ్ అండి. ఇది రికార్డెడ్ సెషన్ మీకు పంపించడం జరుగుతుంది. యాజ్ యూజువల్ గా మనం వచ్చే వారం కూడా కలుసుకొని దేవుని యొక్క వాక్యంలో కొనసాగుదామండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. Thank you, Pastor. థ్యాంక్ యూ.